नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवतसेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। यद्यप्यसौ पार्श्वगतो रहो गता तथापि तस्याङ्घ्रियुगं नवं नवं पदे पदे काविरमेत तत्पदा चल्लापि यच्चीर्न जहाति कर्हिचित्। యది అయినప్పటికీ అపి నిశ్చయముగా అసౌ దేవదేవుడైన శ్రీకృష్ణుడు పార్శ్వగతః చింతనే రహగతః ఏకాంతముగా తథాపి అయినను తస్య ఆతని అంఘ్రియుగం పాదపద్మయుగము నవం నవం నిత్యనూతనముగా పదే పదము పదే ప్రతిపదము నందు కా ఎవరు విరమేత వీడగలరు తత్పదాత్ ఆతని పాదముల నుండి చలాపి చంచలమైన యత్ ఎవరినైతే శ్రీహి లక్ష్మీదేవి న జహాతి విడువలేదు కర్హిచిత్ ఏ సమయమునను. దేవదేవుడైన శ్రీకృష్ణుడు ఏకాంతముగా తమ చెంతనే సదా నిలిచియున్నను ఆ దేవదేవుని అంగ్రియుగ్మము వారికి నిత్యనూతనంగా తోచుచుండెను. చంచల స్వభావ అయిన లక్ష్మీదేవియే అతని పాద పద్మములను వీడలేకున్నచో ఒకమారు ఆ పాదములను శరణుజొచ్చిన పిమ్మట ఏ స్త్రీ అయినను ఎట్లు వారికి దూరం కాగలదు. భాష్యము. ఒక ప్రదేశం నుండి వేరొక ప్రదేశంనకు నిరంతరం చరించుట లక్ష్మీదేవి యొక్క సహజ స్వభావమైనను ఆమె కరుణను పొందుటకే బద్ధజీవులందరినూ ఉవ్విళ్ళూరుచుందురు. మనుజుడు ఎంత తెలివిగాడైనను శాశ్వతంగా ఈ భౌతిక జగం నందు అదృష్టవంతుడు కాజాలడు. ప్రపంచంలోని వివిధ భాగములలో పెద్ద పెద్ద సామ్రాజ్యములు ఉన్నను, పలువురు శక్తిమంతులైన రాజులున్నను, మరియు పలువురు అదృష్టవంతులున్నను అది అంతయు క్రమంగా గతించిపోయినది. ప్రకృతి నియమం ఇదియే. కానీ ఆధ్యాత్మికత యందు దీనికి విరుద్ధమైన స్వభావం ఉండును. బ్రహ్మ సంహిత ప్రకారం శ్రీకృష్ణుడు వేలాది లక్ష్మీగణంచే సదా శ్రద్ధతో సేవించబడుచుండును. వారందరూ ఏకకాలమున భగవానుని కూడియుందురు. అయినప్పటికీ వారికి శ్రీకృష్ణుని సాన్నిధ్యం సదా నిత్య నూతనంగా గోచరించుచుండును. స్వభావరీత్యా వారు చెంచలురు మరియు చరించువారైనను ఆ దేవదేవుని క్షణకాలము కూడా వీడకొందురు. శ్రీకృష్ణునితో ఆధ్యాత్మిక సంబంధం అత్యంత ఉత్తేజకరం, ఆనందపూర్ణము అగుటచే ఒక్కమారు ఆశ్రయం నొందిన పిమ్మట ఎవ్వరునూ కూడా అతని సాహచర్యంను వీడజాలరు. ప్రకృతి రీత్యా జీవులు స్త్రీ స్వభావయుక్తులు. పురుషుడు లేదా భోక్త శ్రీకృష్ణుడే. అతని వివిధ శక్తుల వ్యక్తీకరణములన్నీయును స్వభావరీత్యా స్త్రీ నైజమునే కలిగి ఉన్నవి. భగవద్గీత యందు జీవులు పరాప్రకృతిగా ఉన్నత శక్తిగా వర్ణింపబడినారు. భౌతిక మూలకములు అపరాప్రకృతిగా న్యూన శక్తిగా వర్ణింపబడినవి. అటువంటి శక్తులన్నీయును సదా యజమానుడు లేదా భోక్త యొక్క తృప్తి కొరకే వినియోగింపబడవలెను. భగవద్గీత యందు తెలుపబడినట్లు దివ్య భోక్త శ్రీకృష్ణ భగవానుడే. కనుక ఈ శక్తులు శ్రీకృష్ణుని సేవలో ప్రత్యక్షముగా వినియోగింపబడినచో వాటి సహజ లక్షణం బహిర్గతం కాగలదు. ఈ విధంగా శక్తిమానుడు మరియు శక్తుల నడుమ గల సంబంధము ఎట్టి తారతమ్యము లేదు. సాధారణంగా సేవా కార్యమున నియుక్తులైన జనులు ప్రభుత్వమునందో లేక రాజు క్రిందనో ఒక పదవిని కోరుచుందురు. విశ్వం యొక్క బాహ్య అంతరములలో ఉన్న సర్వమునకు శ్రీకృష్ణుడే దివ్యభోక్త. కనుక అతని చేతనే నియుక్తము కాబడుట నిక్కముగా ఆనందప్రదమైనది. ఒకమారు అటువంటి భగవానుని దివ్య సేవయందు నియుక్తుడైన జీవి అట్టి కార్యం నుండి వైదొలగ గోరడు. భగవానుని దివ్య సేవలో నియుక్తున అగుటయే మానవ జన్మ యొక్క అత్యున్నత పూర్ణత్వమై ఉన్నది. అది మనుజునికి గొప్ప ఆనందమును కలుగజేయగలదు. శ్రీకృష్ణునితో సంబంధం లేకుండా చంచల అయిన లక్ష్మీదేవి అనుగ్రహమును పొందకోరుట వ్యర్థ కార్యము. ఏవం నృపాణం క్షితిభార జన్మనా మక్షౌహిణీభిః పరివృత్త తేజసాం
విధాయ వైరం శ్వసనో యథానలం మిథో వధేనో పరతో నిరాయుధః. ఏవం ఏ విధముగా నృపానాం రాజులు లేదా పాలకులు క్షితిభార భూభారము జన్మనాం ఆ విధముగా జన్మించి అక్షౌహిణీభి రథ గజ తురగ పదాతి దళ సైన్య బలముతో పరివృత్త గర్వించిన వారై తేజసాం తేజము విధాయ కల్పించుట ద్వారా వైరం వైరమును శ్వసనః వాయువు వెదురుపాదల రాపిడి వెదురు పొదల రాపిడి యథా వలె అనలం అగ్ని మితః ఒకరితో ఒకరిని వధేన వధించి ఉపరతః ఉపశాంతి పొందెను నిరాయుధ అట్టి యుద్ధంన స్వయంగా పాల్గొనక రథ గజ తురగ పదాతి దళ సైన్య బలంతో విర్రవీగి భూభారంగా మారినట్టి రాజులను వధించి శ్రీకృష్ణ భగవానుడు ఉపశమనమును పొందెను. వెదురు పొదలయందు రాపిడిని సృష్టించి తద్వారా అగ్నిని ప్రజ్వరిల్లజేయు వాయువు రీతి ఆ దేవదేవుడు ఎవరి పక్షంనను యుద్ధము చేయక కేవలం శక్తిమంతంలైన రాజుల నడుమ వైరమును కల్పించగా వారు ఒకరితో ఒకరు యుద్ధము చేసిరి. భాష్యము పూర్వమే తెలుపబడినట్లు భగవత్ సృష్టిగా వ్యక్తములైన వాటికి జీవులు నిజమైన భోక్తలు కారు. కేవలం శ్రీకృష్ణ భగవానుడే తన సృష్టిలో వ్యక్తమైన సర్వమునకు నిజమైన అధిపతియు భోక్తయు అయి ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తుగా మాయశక్తి మాయాశక్తిచే మోహితుడగు జీవుడు త్రిగుణములకు లోనై మిథ్యాభోగిగా తయారగుచున్నాడు. తాను భగవానుడు కావలెనను మిథ్యాభావనచే గర్వితుడయ్యడి మోహగ్రస్త జీవుడు తన భౌతిక శక్తికి పలు కర్మల ద్వారా పలు విధములుగా వృద్ధి చేసుకొన యత్నించుచు భూభారంగా మారును. అంతట సాధువులైన వారు జీవించుటకే యోగ్యము కానట్టి రీతిలో భూమి మారిపోవును. అటువంటి పరిస్థితియే ధర్మస్యగ్లాని అని పిలువబడును. అనగా మానవ శక్తిని దురుపయోగం కావించుట అని భావము. ఆ విధముగా మానవ శక్తి యొక్క దుర్వినియోగం అధికమైనప్పుడు క్రూరులైన పాలకులచే తయారైన భూభారం వంటి వికార పరిస్థితిచే సాధుజీవులు కలత చెందుదురు. ఆ సమయమున మానవులయందలి సాధువర్గంను రక్షించి ప్రపంచంలోని వివిధ ప్రాంతములందలి ధరణీ పాలకుల వలన కలిగిన భారమును ఉపశమింపజేయుటకు శ్రీకృష్ణ భగవానుడు తన ఆంతరంగిక శక్తి ద్వారా అవతరించుచుండును. వెదురు పొదల రాపిడిచే వాయువు అరణ్యమున అగ్నిని సృష్టించినట్లు అతడు అవాంఛితులైన రాజుల ఎవరి పక్షమున వహింపక తన శక్తి ద్వారా పాలకుల నడుమ వైరమును కల్పించును. అరణ్యమందు దావాగ్ని అప్రయత్నముగా వాయువుచే ప్రజ్వరిల్లినట్లు శ్రీకృష్ణ భగవానుని అగోచరమగు ప్రణాళికచే వివిధ రాజకీయ నాయకుల బృందముల నడుమ వైరం సంభవించుచుండును. ఆ విధముగా మిథ్యాశక్తిచే మరియు సైన్య బలముచే గర్వించడి అవాంఛిత పాలకులు సిద్ధాంతముల పేరిట ఒకరితో ఒకరు తలపడి తమ శక్తులను నశింపజేసుకొందురు. ప్రపంచ చరిత్ర సమస్తం ఈ విధమైన భగవత్ సంకల్పమునే ప్రతిబింబించుతున్నది. అంతేగాక జీవులందరూ ఆ దేవదేవుని భక్తియుత సేవ ఎడ అనురక్తులు కానంత వరకు అది కొనసాగుచూనే ఉండును. ఈ విషయము భగవద్గీత 7వ అధ్యాయం 14వ శ్లోకయందు విశదముగా వివరింపబడినది. దైవీ మాయ నా శక్తి అయినందున పరతంత్రులైన జీవులకు త్రిగుణములను అధిగమించుట అసాధ్య కార్యము. కానీ నాకు దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు శరణుజొచ్చిన వారు మాయా సముద్రమును సులభంగా దాటగలుగుదురు. అనగా కామ్యకర్మల ద్వారా కానీ కాల్పనిక తత్వము ద్వారా కానీ సిద్ధాంతముల ద్వారా కానీ ఎవరినూ ప్రపంచం నందు శాంతి పురోగతులను నెలకొల్పలేరు. శ్రీకృష్ణ భగవానునకు శరణుజొచ్చి మాయాశక్తి యొక్క భ్రాంతి నుండి బయటపడుటయే దానికి గల ఏకైక మార్గము. కానీ దురదృష్టవశాత్తు వినాశకర కార్యములందు నియుక్తులైన వారు శ్రీకృష్ణ భగవానునకు శరణు పొందజాలకున్నారు. అట్టివారు మొదటి తరగతికి చెందిన మూఢులు, నరాధములు. బాహ్యమునకు విద్యాపారంగతులుగా తోచినను జ్ఞానము హరింపబడిన వారై ఉందురు. భగవానుని దివ్య శక్తినే ఎదురించుచు వారు సదా అసుర భావమును కలిగి ఉందురు. సంపూర్ణంగా భౌతికత్వమునే కలిగి ఉన్నవారు సదా లౌకిక శక్తి సామర్థ్యములనే వాంఛించుచు జీవశక్తిని గూర్చిన జ్ఞానము లేనందున నిస్సందేహముగా మొదటి తరగతి మూఢులై ఉన్నారు.
దివ్యమగు ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రమును ఎరుగనందున వారు దేహముతో పాటుగా అంతరించడి భౌతిక విజ్ఞానమునందే రతులయ్యుందురు. శ్రీకృష్ణ భగవానునితో గల నిత్య సంబంధమును పునఃస్థాపించుటయే మానవ జన్మ యొక్క ముఖ్య లక్ష్యము. కనుక అద్దానిని మరచి వారు నరాధములుగా అగుచున్నారు. భౌతిక కర్మలయందు రతులై ఉండువారు ఈ అవకాశమును కోల్పోవుచున్నారు. దీర్ఘకాలపు కల్పనల చేతను వారు సమస్తమునకు కారణమైన భగవానుని ఎరుగగలిగే స్థాయికి అర్థించలేని కారణంన జ్ఞానము హరింపబడిన వారై ఉన్నారు. అట్టి వారందర్నూ దానవ ప్రవృత్తి గలవారే. రావణుడు, హిరణ్యకశిపుడు, కంసుడు ఆది దానవ ప్రవృత్తి కలవారి వలె వారందరూ తగిన ఫలములను అనుభవింపవలసి వచ్చును. సయేష నరలోకేస్మిన్ అవతీర్ణః స్వమాయయా రేమే స్త్రీరత్నకూటస్థో భగవాన్ ప్రాకృతో యథా. సహ అతడు దేవదేవుడైన శ్రీకృష్ణుడు ఏషః ఇవన్నీయును నరలోకమున అస్మిన్ ఈ అవతీర్ణః అవతరించి స్వ నిజ ఆంతరంగిక మాయయా నిర్హేతుక కర్ణచే రేమే క్రీడించెను. స్త్రీరత్న తనకు పత్ని అగుటకు సమర్థురాలైన కూటస్థః వారియందు భగవానుడు ప్రాకృతః లౌకిక యథా అయిన చందమును. ఆ దేవదేవుడైన శ్రీకృష్ణుడు తన నిర్హేతుక కర్ణచే ఆంతరంగిక శక్తి ద్వారా ఈ నరలోకమున అవతరించి తాను ప్రాకృత కర్మలయందు నియుక్తుడైనట్లుగా స్త్రీరత్నములతో క్రీడించెను. భాష్యము. శ్రీకృష్ణ భగవానుడు వివాహం చేసుకొని గృహస్థుని వలె జీవించెనడి విషయము నిక్కముగా ప్రాకృత కర్మ వలె గోచరించును. కానీ అతడు 16,108 రాణులను వివాహం చేసుకొని వారందరితోనూ విడివిడిగా ప్రతి ప్రాసాదం నందు వసించెనని మనకు తెలిసినప్పుడు అది ప్రాకృతంగా కనిపించదు. కనుక స్త్రీరత్నములను గూడి శ్రీకృష్ణుడు గృహస్థుని వలె జీవించుటానున్నది ఏమాత్రం భౌతికం కాదు. ఆ రాణులతో దేవదేవుని వ్యవహారమును లౌకిక మైథున సంబంధంగా భావింపరాదు. భగవానునే భర్తగా పొందుటను అనేది వరము లక్షలాది జన్మల తపోఫలము. కనుక శ్రీకృష్ణునికి భార్యలైన స్త్రీలందరూ నిక్కముగా సామాన్య వనితలు కారు. భగవానుడు వివిధ లోకములనందు లేదా ఈ నరలోకం నందు అవతరించినప్పుడు బద్ధజీవులందరూ దివ్యధామమున నిత్య దాసులుగా, స్నేహితులుగా, తల్లిదండ్రులుగా, ప్రేయసీగణముగా అగు రీతిలో తన ఎడ ఆకర్షితులగునట్లు అతడు దివ్య లీలలను ప్రదర్శించును. తన ధామమున అతడు అటువంటి నిత్య సేవలను స్వీకరించును. సేవ అనునది భౌతిక జగమున వికృతంగా ప్రతీతమై అకాలంగా నశించుచు దుఃఖానుభవమును కలిగించును. ప్రకృతిచే మోహగ్రస్తుడైన బద్ధజీవుడు అజ్ఞాన కారణమున భౌతిక జగమునందలి సంబంధములన్నీయును అశాశ్వతములు, దుఃఖపూర్ణములు అని ఎరగజాలడు. నిత్యంగా సుఖవంతములు అగుటకు అట్టి సంబంధములు ఏమాత్రం సహాయభూతములు కాజాలవు. కాని అదే సంబంధమును శ్రీకృష్ణ భగవానునితో నెలకొల్పినచో భౌతిక దేహము త్యజించిన పిమ్మట ఆధ్యాత్మిక లోకమును చేరి కోరిన సంబంధముతో భగవానునితో నిత్యముగా కూడి ఉండవచ్చును. అనగా శ్రీకృష్ణునే తమ భర్తగా పొంది ఉన్నట్టి స్త్రీరత్నములు భౌతిక జగత్తు స్త్రీల వంటి వారు కారు. దివ్య పత్నులుగా వారు శ్రీకృష్ణునితో నిత్య సంబంధమును కలిగినట్టివారు. అటువంటి దివ్య స్థితి భక్తియుత సేవ యందలి పూర్ణత్వంచే సిద్ధింపగలదు. అదే వారి సమర్థత అయి ఉన్నది. వాస్తవమునకు శ్రీకృష్ణుడు పరబ్రహ్మమై పూర్ణ పురుషోత్తముడైన భగవానుడై ఉన్నారు. బద్ధజీవుడు సహజంగా ఆధ్యాత్మిక స్ఫులింగమైన కారణమున ఈ లోకము మరియు విశ్వమందలి సమస్త లోకములతో సహా ప్రతి చోటను నిత్య సంబంధమును అభిలషించుచుండును. ఆధ్యాత్మిక స్ఫులింగమైనందున అతడు భగవానుని సృష్టిలో ఏ చోటకైనను చేరగలడు. కానీ ప్రకృతి గుణములచే బద్ధుడైన కారణమున రోదసిలో అంతరిక్ష వాహనం ద్వారా ప్రయాణింప యత్నించుచు తమ గమ్యము చేత విఫలడవుచున్నారు. ఇనుప గొలుసులు ఖైదీని బంధించియున్నట్లుగా భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి అతన్ని పట్టి బంధించుచున్నది. ఇతర మార్గముల ద్వారా ఎచ్చోటకైనను అతడు చేరగలడు. ఆ విధంగా అతడు అత్యున్నత లోకమును చేరగలిగినను జన్మ జన్మలుగా తాను వెదుకుచున్న నిత్యానందం మాత్రం పొందజాలడు. తాను వాంఛించడి అపరిమిత ఆనందం నిక్కముగా భౌతిక జగంలో లభించినట్టిది కాదు అని దృఢపడినంతనే
తెలివి కలిగి అతడు బ్రహ్మానందమును పొంద యత్నించును. పరబ్రహ్మమైన దివ్య పురుషుడు నిశ్చయంగా భౌతిక జగమున ఎచ్చోటను ఆనందమును పొంద యత్నింపడు. అంతేగాక అతని సుఖ సంపత్తియు ఈ భౌతిక జగమున కానరాదు. అతడెన్నడూను నిరాకారుడు కాడు. అతడే అసంఖ్యాక జీవులలో నాయకుడు, దివ్యుడు అయిన కారణమున ఎన్నడూను నిరాకారుడు కాజాలడు. ఆ భగవానుడు మననే పోలియున్నారు. జీవుల యందు గోచరించడి సమస్త లక్షణములు అతని అందు సమగ్రంగా దర్శనమిచ్చును. మన వలనే అతడును వివాహం చేసుకొనును. కానీ అతని వివాహం ప్రాకృతం కానీ భౌతిక స్థితిలో మన అనుభవం ఉన్నట్టిది కాని కాదు. కనుకనే శ్రీకృష్ణుని భార్యలు సామాన్య వనితల వలె గోచరించినను వాస్తవమునకు ఆంతరంగిక శక్తి యొక్క పూర్ణ వ్యక్తీకరణములై అట్టి దివ్యులు అగు ముక్త జీవులై ఉన్నారు. ఉద్దామ భావ పిశునా మలువల్గు హాస వ్రీడావలోకనిహతో మదనోపియాసాం సమ్ముహ్య చాపమజహాత్ ప్రమదోత్తమాస్తా యస్యేంద్రియం విమతితుం కుహకైర్న చేకుః. ఉద్దామ గంభీరమైన భావములు, పిశున ఉత్తేజకరములు, అమల మలినరహితములు, వల్గుహాస సుందరహాసములు, వ్రీడ క్రీగంటి అవలోక చూపులు, నిహతః జయించినను, మదనః మన్మథుడు, అపి కూడా, యాసాం ఎవరి, సమ్మోహ్య సమ్మోహితుడైన, చాపమును, అజహాత్ త్యజించెనో, ప్రమద మోహమును కలిగించిన స్త్రీలు, ఉత్తమాః ఉత్తమమైన, తా వారు, యస్య ఎవని, ఇంద్రియములను, విమథితు కలతపెట్టుటకు, కుహకైః భావముల ద్వారా, నా శేకుః సమర్థులు కాకపోయిరి. రాణుల సుందర హాసములు, క్రీగంటి చూపులు, అమలములు మరియు ఉత్తేజకరములైనను భంగముతో మన్మథుడే తన ధనస్సును త్యజించినట్లుగా చేసి అతనిని వారు జయింపగలిగినను, ధీరుడైన పరమశివుడే వారిచే సమ్మోహితుడు కాగలిగినను, వారు తమ హావభావ ఆకర్షణలచే శ్రీకృష్ణుని ఇంద్రియములను కలతపెట్టలేకపోయిరి. భాష్యము. ముక్తి మార్గము లేదా భగవద్ధామమునకు చేర్చెడి మార్గము స్త్రీ సాంగత్యమును నిషేధించుచున్నది. కనుకనే సనాతన ధర్మము, వర్ణాశ్రమ ధర్మము స్త్రీ సాంగత్యమును నిషేధించుటయో లేక నియమితపరచుటయో కావించును. అట్టి ఎడ 16,000కు పైగా భార్యలతో కూడియున్న వారు దేవదేవుడు ఎట్లు కాగలరు? భగవానుని దివ్య స్వభావమును నిజంగా తెలుసుకొనగోరడి ఆతురత కలిగిన జిజ్ఞాసువులు ఈ ప్రశ్నను అడగవచ్చును. అటువంటి ప్రశ్నకు సమాధానముగా నైమిషారణ్యమునందలి ఋషులు శ్రీకృష్ణ భగవానుని దివ్య నైజమును ఈ శ్లోకం నందు రాబోవు శ్లోకం నందు చర్చించిరి. మన్మధుని మరియు అత్యంత ధీరుడైన శివుని కూడా జయింపగల ఆకర్షణీయమైన స్త్రీ లక్షణములు శ్రీకృష్ణుని ఇంద్రియములను జయింపజాలకపోయినవి అని ఇచ్చట తెలుపబడినది. లౌకికమైన కామభావనను కలిగించుటయే మన్మధుని కార్యము. మన్మధుని బాణముల తాకిడి చేతనే భౌతిక జగమంతయు నడుచుచున్నది. అనగా భౌతిక జగత్తు కర్మలు అన్నియును స్త్రీ పురుషుల ప్రధాన ఆకర్షణ పైననే ఆధారపడి నిర్వహింపబడుచున్నవి. పురుషుడు తనకు నచ్చిన స్త్రీకై వెదుకుచుండగా స్త్రీ తనకు తగినటువంటి పురుషుని కొరకై వెదుకుచుండును. భౌతికమైన ఉత్తేజకర విధానం ఇదియే. ఆ విధంగా పురుషుడు స్త్రీతో కలిసినంతనే మైథున సంబంధం ద్వారా జీవుని భౌతిక బంధము ఒక్కసారిగా గట్టిగా బిగిసిపోవును. తత్ఫలితంగా గృహము, దేశము, సంతానము, బంధుత్వము, ధనార్జనములు ఎడ స్త్రీ పురుషుల ఆకర్షణము మిథ్యాపూర్ణ రంగంగా మారును. అంతటా అశాశ్వతమును దుఃఖపూర్ణమగు భౌతిక స్థితి పట్ల అలసట ఎరుగని మిథ్యాపూర్ణ ఆకర్షణము ఉత్పన్నమగును. కనుకనే భగవద్ధామమును చేరుటకు ముక్తి మార్గమున పయనించువారు అట్టి భౌతిక సంపత్తి నుండి విడివడవలనని శాస్త్రములు ఉపదేశించుచున్నవి. మహాత్ములుగా పిలువబడు భగవద్భక్తుల సాంగత్యములలోనే అది సాధ్యము కాగలదు. ఎదుటివారు సౌందర్యవంతులైనను లేదా కాకున్నను స్త్రీ పురుషులు ఒకరి ఎడ ఒకరు పిచ్చిగా ఆకర్షణకు అగు రీతిలో మన్మథుడు బాణములు కుప్పించుచుండును. నాగరిక సమాజ దృష్టిలో అత్యంత కురూపమైన జంతుప్రాయ సంఘములందును మన్మథుని ఈ కలాపములు సాగుచూనే ఉన్నవి. ఈ విధంగా అతి కురూపమైన జీవులయందే మన్మథుని ప్రభావం పనిచేయుచుండగా పూర్ణమైన సౌందర్యమును కలిగిన జీవులను గూర్చి వేరుగా తెలుప పని లేదు. పరమధీరునిగా భావింపబడు పరమశివుడు కూడా మన్మథుని బాణములచే కొట్టబడి శ్రీకృష్ణుని అవతారమైన మోహిని రూపమునెడ ఆకర్షితుడయ్యను. తదుపరి
అతడు తన పరాజయంను అంగీకరించెను. కాని అటువంటి మన్మధుడే లక్ష్మీదేవి యొక్క గంభీరమగు సౌందర్య హావభావములకు ముగ్ధుడై భంగపాటుతో స్వచ్ఛందముగా తన విల్లంబులను త్యజించెను. శ్రీకృష్ణుని రాణుల సౌందర్యము, ఆకర్షణము అంతగా ఉండెడివి. అయినను వారు శ్రీకృష్ణుని దివ్య ఇంద్రియములను మాత్రం కలతపెట్టలేకపోయిరి. శ్రీకృష్ణ భగవానుడు ఆత్మారాముడు అగుటయే ఆత్మయందే పూర్ణుడు అందులకు కారణం. ఆత్మతృప్తి కొరకు అతడు ఇతరుల సహాయంను పొందవలసిన అవసరం లేదు. కనుకనే శ్రీకృష్ణుని రాణులు తమ స్త్రీ ఆకర్షణచే అతన్ని సంతృప్తిపరచలేక శ్రద్ధాపూర్ణమైన ప్రేమ మరియు సేవ ద్వారా సంతృప్తిని చేసిరి. కేవలం విశుద్ధమైన దివ్యమగు భక్తియుత సేవ ద్వారానే వారు భగవానుని కలిగిరి. అందుకు ప్రతిఫలంగా వారిని అతడు ప్రియమైన భార్యలుగా అనుగ్రహించెను. అనగా విశుద్ధ సేవచే సంతృప్తుడైన కారణంననే శ్రీకృష్ణుడు ప్రియుడైన భర్త రూపమున వారి సేవను గ్రహించెను. లేని ఎడల వేలాది స్త్రీలకు భర్త కావలసిన అవసరము అతనికి లేదు. వాస్తవమునకు శ్రీకృష్ణ భగవానుడే సర్వులకు భర్తయ్యి ఉన్నారు. తనను యథాతథంగా అంగీకరించడి వారిని మాత్రం తద్రీతిగా అతడు కరుణించును. శ్రీకృష్ణుని ఎడగల అట్టి విశుద్ధ ఆకర్షణను ఏనాడునూ లౌకిక కామంతో పోల్చరాదు. అది సంపూర్ణంగా ఆధ్యాత్మికమైనది. అదే విధంగా సహజ స్త్రీ ధోరణిలో శ్రీకృష్ణుని రాణులు కనబరిచిన గంభీర హావభావములన్నీయును దివ్యమగు ప్రేమ విహ్వలతతో కనబరిచినందున దివ్యములై ఉన్నవి. శ్రీకృష్ణ భగవానుడు సాధారణ సంసారి వలె గోచరించినను వాస్తవమునకు రాణులతో అతనికి గల సంబంధము దివ్యమును, శుద్ధమును, భౌతిక గుణ వర్ణితమును అయ్యున్నవి అని గత శ్లోకంలో ఇదివరకే తెలుపబడినది. తమయం మన్యతే లోకో యసంగమపి సంగినం ఆత్మా ఆత్మౌపమ్యేన మనుజం వ్యాపృన్వానం యతో బుధః. తం దేవదేవుడైన శ్రీకృష్ణుని అయం ఈ సామాన్య జనులందరూ మన్యతే మనస్సులో భావింతురు లోకః బద్ధజీవులు ఈ నిశ్చయంగా అసంగం సంగత్వం లేనివాడు అపి అయినప్పటికీ సంగినం సంగత్వం కలిగిన వాడుగా ఆత్మ ఔపమ్యేన ఆత్మతో పోల్చి మనుజం సామాన్య మానవుడు వ్యాపృన్వానం నియుక్తుడైన వాడై యతః కారణంచే అబుధః అజ్ఞాన కారణంన బుద్ధిహీనుడైన వాడు. బద్ధజీవులైన వారు శ్రీకృష్ణ భగవానుని తమలో ఒకనిగా భావింతురు. ఆ దేవదేవుడు అసంగుడైనను వారు అజ్ఞాన కారణంన అతనిని భౌతిక పదార్థంచే ప్రభావితుడైన వానిగా తలుతురు. భాష్యము. ఈ శ్లోకమున అబుధ అను పదము మిగుల ప్రధానమైనది. అజ్ఞాన కారణంననే అబుద్ధులైన వారు శ్రీకృష్ణుని అపార్థం చేసుకొని తమ మూర్ఖ ఊహాగానములను అమాయక ప్రజానీకంలో ప్రచారం చేయుచుందురు. శ్రీకృష్ణుడు ఆది అయిన పూర్ణ పురుషోత్తముడై ఉన్నాడు. అతడు స్వయముగా ప్రతి వారి నయనములకు గోచరమై ఉన్నప్పుడు తన దివ్యత్వమును అన్ని రంగములయందును ప్రదర్శించెను. ఈ శ్రీమద్ భాగవతంలోని తొలి శ్లోకం నందు వివరింపబడినట్లు తనకు నచ్చిన రీతిగా ఓనరించుటకు అతడు పూర్ణ స్వతంత్రుడై ఉన్నారు. కాని ఆ కర్మలన్నీయును సచ్చిదానంద పూర్ణములై ఉండును. అతని జ్ఞానానందముల నిత్య రూపంను ఎరగలేక అబుద్ధులు అతన్ని అపార్థం చేసుకొందురు. ఇది భగవద్గీత మరియు ఉపనిషత్తులయందు ధృవపరపబడినది. అతని వివిధ శక్తులన్నీయును పూర్ణ ప్రణాళిక ప్రకారం సహజ క్రమంలో పనిచేయును. అట్టి శక్తుల ద్వారా ప్రతి దానిని ఓనరించుచు అతడు దివ్య స్వతంత్రుడై విరాజిల్లును. వివిధ జీవుల ఎడ నిర్హేతుక కరుణచే అతడు తన స్వీయ శక్తి ద్వారా భౌతిక జగమున అవతరించును. ప్రకృతి త్రిగుణములచే అతడెన్నడూనూ ప్రభావితుడు కాకుండును. అనగా శ్రీకృష్ణుడు తన ఆది రూపం నందే అవతరించును. మనోకల్పనా పరులు అతన్ని కేవలం ఒక మహాపురుషునిగా భావించుచు అనిర్వచనీయమైన బ్రహ్మముగా అతని నిరాకార లక్షణములే సర్వస్వం అని భావించుచుందురు. స్వీయ పరిధిని వారు దాటిపోలేని కారణంన అటువంటి భావనయు బద్ధజీవన ప్రభావమే అయ్యున్నది. కనుకనే తన పరిమిత శక్తి స్థాయిలోనే శ్రీకృష్ణుడు ఉన్నట్లుగా భావించువాడు సామాన్య మానవుడని పిలువబడును. భగవానుడు ప్రకృతి త్రిగుణములచే ఎన్నడూనూ ప్రభావితుడు కాజాలడు అని అటువంటి సామాన్య మానవుడు అవగతం చేసుకొని జాలడు. మలిన పదార్థముల వలన సూర్యుడు ప్రభావితుడు కాజాలడు అని అతడు ఎరగలేడు. మనోకల్పనా పరులు ప్రతి విషయంను తమ అనుభవాత్మక ప్రయోగ జ్ఞానం ద్వారానే పోల్చుచుందురు.
తత్కారణమున భగవానుడు వివాహ సంబంధమున సామాన్య మానవుని వలె వర్తించినప్పుడు అతన్ని తమలో ఒకనిగా భావింతురు. కానీ భగవానుడు 16,000 మందిని లేదా అంతకు అధిక సంఖ్యలో భార్యలను స్వీకరింపగలడని వారు పరిగణించరు. అల్పజ్ఞత కారణంననే వారు విషయం నందలి కొంత భాగంను స్వీకరించి మరికొంత భాగంను విశ్వసింపకుందురు. అనగా అజ్ఞాన కారణంననే వారు శ్రీకృష్ణ భగవానుని తమలో ఒకనిగా భావించుచు తమ స్వంత నిర్ణయములను గావించుచుందురు. కానీ శ్రీమద్ భాగవతం అనుసరించి ఆ నిర్ణయములన్నీను అప్రమాణికములు, అసంబంధములు అయ్యున్నవి. एतदीशनमीशस्य प्रकृतिस्थोऽपि तद्गुणैः न युज्यते सदात्मस्थैर्यथा बुद्धिस्तदाश्रया ఏతత్ ఇది ఈశనం దివ్యత్వము ఈశస్య శ్రీకృష్ణ భగవానుని ప్రకృతిస్థః ప్రకృతితో సంబంధం కలిగి ఉన్నందున అపి అయినప్పటికీ తద్గుణై తద్గుణములచే న యుజ్యతే ప్రభావితుడు కాడు తదా ఆత్మస్థై నిత్యత్వం నందు స్థితులైనట్టి వారు యథా వలె బుద్ధి తత్ భగవానుని ఆశ్రయించిన వారు. భగవానుని దివ్యత్వం ఇదియే. ప్రకృతి గుణములతో సంపర్కం కలిగి ఉన్నను ఆ దేవదేవుడు తద్గుణములచే ప్రభావితుడు కారు. అదే విధంగా అతన్ని ఆశ్రయించిన భక్తులు కూడా త్రిగుణములచే ప్రభావితులు కారు. భాష్యం. దివ్యత్వం నందు భౌతికత్వము ఏమాత్రం లేదని వేదములు మరియు వేద వాంగ్మయం నందు శృతి స్మృతులు బడింది. అట్టి భగవానుడు కేవలం నిర్గుణుడు, సర్వము ఎరిగినవారు. దివ్య ఆధ్యాత్మిక పురుషుడైన శ్రీహరి దేవదేవుడు భౌతిక అనురాగంనకు పరముగా స్థితుడైనట్టివారు. ఈ వచనములన్నీయును శంకరాచార్యునితోనూ ధృవపరపబడినవి. లక్ష్మీదేవితో ఆ భగవానునికి గల సంబంధంను దివ్యమని భావించినను యదువంశం నందే జన్మించినందున ఆ వంశంతో అతనికి గల సంబంధం విషయం ఏమిటి? ప్రకృతి త్రిగుణముల ప్రత్యక్ష సంపర్కంతో జరాసంధుడు మరియు ఇతర దానవుల వంటి నాస్తికులను వధించు విషయం ఏమిటి? ఎవరైనను ఈ విధంగా వాదించు అవకాశం కలదు. శ్రీకృష్ణ భగవానుడు ఎట్టి పరిస్థితులయందునూ ప్రకృతి త్రిగుణ సంపర్కమున నిల్వరు అని తెలుపటే అటువంటి వాదములకు సమాధానం. కానీ వాస్తవమునకు తానే సమస్తమునకు కారణమైనందున శ్రీకృష్ణ భగవానుడు అట్టి గుణముల సంపర్కమున నిలిచియుండును. అయినప్పటికీ అతడు ఆ గుణముల ప్రభావమునకు అతీతుడై ఉండును. కనుకనే అతడు యోగీశ్వరునిగా యోగశక్తికి ప్రభువుగా పిలువబడినారు. అనగా అతడే సర్వశక్తి సంపన్నుడు. ఆ దేవదేవుని శుద్ధ భక్తులు కూడా ప్రకృతి గుణముల ప్రభావమునకు గురికారు. బృందావన షడ్గోస్వాముల అందరినూ అత్యంత ఉన్నతముగా ధనిక వంశముల నుండి వచ్చినట్టి వారు. కానీ బృందావనమున వారు సన్యాస జీవనం స్వీకరించినప్పుడు బాహ్యంనకు దుర్భర జీవన స్థితిలో ఉన్నట్లుగా గోచరించిరి. కానీ వాస్తవంనకు వారు ఆధ్యాత్మిక విలువలయందు గొప్ప ఆస్తిపరులై ఉండిరి. అటువంటి మహాభాగవతులు ప్రథమ శ్రేణి భక్తులు జనులలో సంచరించినను త్రిగుణ ఫలమునైనట్టి మానవులచే ఆకలి సంతృప్తులచే జాగత్ సుషుప్తులచే ప్రభావితులు కాలేరు. వారిలో కొందరు ప్రపంచ వ్యవహారములలో పాల్గొనినను వాటిచే ప్రభావితులు కాక నిలిచిరి. అటువంటి జీవిత తటస్థత్వములు కలుగనిదే ఎవరినూ కూడా ఆధ్యాత్మికత యందు స్థితులైనట్లుగా భావింపబడజాలరు. ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు మరియు అతని సహచరులు ఒకే ఆధ్యాత్మిక స్థాయిలో నిలిచి ఉన్నందున వారి వైభవములు యోగమాయచే భగవానుని ఆంతరంగిక శక్తికి సదా పవిత్రములై ఉండును. భగవద్భక్తులు కొన్ని మార్లు తమ నడవడిక యందు పతనము చెందినట్లు గోచరించినను వాస్తవ దృష్టిలో వారు దివ్యులే. కనుక శుద్ధ భక్తుడు పూర్వ భౌతిక సంపర్కంచే పతనము చెందినను భక్తియుత సేవలో 100కి 100 పాళ్ళు నియక్తుడైన అయ్యున్న కారణంన పూర్ణంగా దివ్యుడైనట్లు అంగీకరింపవలనని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 9వ అధ్యాయం 30వ శ్లోకయందు నొక్కి ప్రకటించియున్నారు. భక్తియుత సేవను ఒనర్చెటి కారణంన అతనిని శ్రీకృష్ణుడు సదా రక్షించును. పతనంనకు కారణమైన పరిస్థితులు యాదృచ్ఛికములు, తాత్కాలికములు అని భావింపవలెను. అవి శీఘ్రంగా నశింపగలవు. తమ్మే నిరే బలామూఢా స్త్రైనం చానువ్రతం రహః అప్రమాణ విదో భర్తుర్ ఈశ్వరం మతయో యథా.
తం శ్రీకృష్ణ భగవానుని మేనిరే భావించిరి అబలాహ అబలలు మూఢాహ సరళ స్వభావంన స్త్రైనం భార్యచే అదుపు చేయబడువాడు కూడా అనువ్రతం అనుసరించువారు రహః ఏకాంత స్థలము అప్రమాణ విధ మహిమల విస్తారము భర్తువు తమ భర్త యొక్క ఈశ్వరం పరమ నియామకుడు మతయ నాస్తికులు అబలలు సరళ స్వభావులనై అయిన రాణులు తమ నాథుడైన శ్రీకృష్ణుడు తమనే అనుసరించుచు తమ వశంలో నిలిచి ఉన్నారని నిక్కముగా తలిచిరి. నాస్తికులైన వారు అతనిని పరమ నియాకమునిగా ఎరుగలేని చందమున వారందరూ తమ భర్త యొక్క మహిమల విస్తారమును ఎరుగక ఉండిరి. భాష్యము. శ్రీకృష్ణ భగవానుని దివ్య రాణులు కూడా ఆ దేవదేవుని గహనమైన మహిమలను సంపూర్ణంగా తెలుసుకోలేకపోయిరి. కానీ అట్టి అజ్ఞానము లౌకికమైనది కాదు. భగవానుడు మరియు అతని నిత్య సహచరుల నడుమ పరస్పర వినిమయమగు భావములందు భగవానుని ఆంతరంగిక శక్తి తన ప్రభావంను కొంత చూపుచుండును. యజమానిగా, ప్రభువుగా, స్నేహితునిగా, పుత్రునిగా, ప్రియునిగా అతడు 5 విధములలో ఆధ్యాత్మిక సంబంధంను ఏర్పుచుండును. ఆ రసభావములన్నింటి అందును అతడు తన యోగమాయ ఆంతరంగిక శక్తి ద్వారానే వర్తించుచుండును. గోపాలులతో లేదా అర్జునునితో వంటి మిత్రులతో అతడు స్నేహితుని వలె వర్తించును. యశోదామాత సన్నిధిలో అతడు పుత్రుని వలె వ్యవహరించును. గోపికల ఎదుట ప్రియునిగా వర్తించిన అతడు ద్వారకా యందలి రాణుల సమక్షమున భర్త వలె వర్తించును. అటువంటి భక్తులు శ్రీకృష్ణుని దేవదేవునిగా తలపక హృదయమునకు ఆత్మకు పరమ ప్రియుడైన స్నేహితుడనో, ముద్దుల పుత్రుడనో, ప్రియుడనో లేదా భర్తయనో భావింతురు. శ్రీకృష్ణుడు మరియు అతని దివ్య భక్తుల నడుమ గల సంబంధం ఇదియే. అసంఖ్యాక వైకుంఠలోకముల గల ఆధ్యాత్మిక జగమున అట్టి భక్తులు ఆ దేవదేవునికి సహచరులుగా వర్తించుచుందురు. భగవానుడు అవతరించినప్పుడు ఆధ్యాత్మిక జగత్తు యొక్క సంపూర్ణ వివరణను తెలియజేయుటకై తన పరివారంతో సహా అరుదించెను. భగవత్ సృష్టిని భోగింపవలను అనే లౌకిక భావము కించిత్తు కూడా లేకుండా భగవానుని ఎడ శుద్ధమైన ప్రేమ, భక్తి అటు ఆధ్యాత్మిక జగత్తునందు నెలకొని ఉండును. అటువంటి భక్తులందరూ ముక్త పురుషులైనట్టి వారు. బాహ్య శక్తి ప్రభావంనకు దూరులైన అట్టి మహానుభావులు తటస్థ శక్తికి లేదా ఆంతరంగిక శక్తికి చక్కని ప్రతినిధులై ఉన్నారు. ప్రేమానురాగములయందు ఎటువంటి అంతరాయము కలుగని రీతిలో ఆంతరంగిక శక్తిచే శ్రీకృష్ణుని రాణులందరూ ఆ దేవదేవుని అగణిత మహిమలను మరచునట్లుగా చేయబడిరి. తత్కారణంననే రాణులందరూ ఏకాంతమున తమను అనుసరించడి భార్య విధేయుడగు భర్తయని శ్రీకృష్ణుని భావించి ఉండ్రి. అనగా శ్రీకృష్ణ భగవానుని నిత్య సహచరులే ఆ దేవదేవుని సమగ్రంగా ఎరగక ఉన్నారు. అట్టి ఎడ సిద్ధాంత వ్యాసం రాయివారు లేదా మనోకల్పనాపరులు భగవానుని దివ్య వైభవములను ఏమి ఎరుగగలరు? భగవానుడు సృష్టికి కారణమగుటను గూర్చి, సృష్టి యొక్క మూలతత్వము అగుటను గూర్చి, లేక సృష్టి యొక్క ఉపాదాన కారణమున మరియు నిమిత్త కారణం అగుటను గూర్చి మనోకల్పన పరులు పలు సిద్ధాంతములను ప్రకటింతురు. కానీ అదంతయు శ్రీకృష్ణుని గూర్చిన పాక్షిక జ్ఞానమే కాగలదు. వాస్తవమునకు వారును సామాన్య మానవుల వలె అజ్ఞానులై ఉన్నారు. శ్రీకృష్ణ భగవానుడు తన నిర్హేతిక కరుణ చేతనే సంపూర్ణంగా అవగతం కాగలరు. కానీ అన్యథా కాదు. రాణులతో శ్రీకృష్ణ భగవానుని వ్యవహారములు శుద్ధమగు దివ్య ప్రేమ మరియు భక్తిపై ఆధారపడి ఉండుటచే ఆ రాణులందరూ ఎటువంటి భౌతిక కల్మషం లేకుండా దివ్య స్థితి అందు నిలిచి ఉండిరి. శ్రీమద్ భాగవతం నందలి శ్రీకృష్ణుని ద్వారకా నగర ప్రవేశము అను ప్రథమ స్కందములోని 11వ అధ్యాయం నకు భక్తి వేదాంత భాష్యం సమాప్తం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే.
वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्त वृंदा। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लांगायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। गुरवे गौरचन्द्राय राधिकाय तदालये कृष्णाय कृष्णभक्ताय तद्भक्ताय नमो नमः। नमो भक्तिविनोदाय सच्चिदानन्दनामिने गौरशक्ति स्वरूपाय రూపానుగవరాయతే। హరే కృష్ణ. భక్తులందరి ప్రణామాలు. ఈరోజు శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ల తిరోభావ దినోత్సవం, డిసపియరెన్స్ డే ఆఫ్ శ్రీల భక్తి వినోద్ ఠాకూర్. ఈరోజు మధ్యాహ్నం వరకు ఉపవాసం ఉండాలి. ఆచార్యుల యొక్క తిరోభావ దినోత్సవ సందర్భంగా ఆచార్య వైభవాన్ని వినాలి. మీ అందరికీ మన క్లాస్ అయిపోయాక వైభవాన్ని, ఆచార్య వైభవాన్ని పంపిస్తారు. చక్కగా శ్రవణం చేయండి. ఈరోజు మనము ఇక్కడ గృహస్థ ఆశ్రమంలో ఉండే శ్రీకృష్ణ భగవాను గురించి మనం చెప్పుకుంటూ, గృహస్థ జీవనంలో ఉండే భక్తి వినోద్ ఠాకూర్ల గురించి కూడా కొద్దిగా అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేద్దాం మనందరం కూడా. ఇక్కడ మీరు చూసారనుకోండి, 33వ శ్లోకం నుంచి ప్రారంభం ఈరోజు. ఆల్దో శ్రీకృష్ణ వాస్ కాన్స్టెంట్లీ బై దేర్ సైడ్స్ యాజ్ వెల్ as exclusively alone, his feet appeared to them to be newer and newer. The goddess of fortune, although by the nature always restless and moving, could not quit the Lord's lotus feet. So what woman can be detached from Lord lotus feet, having once taken shelter of them? ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నారంటే, ద్వారక రాణులకట శ్రీకృష్ణ భగవానుడి యొక్క శ్రీచరణములు చూస్తూ ఉంటే ఎప్పటికప్పుడు కొత్తవిగా అనిపిస్తాయట. ఎప్పటికప్పుడు కొత్తవిగా అనిపిస్తాయట. ఎప్పటికప్పుడు అంత సౌందర్యంగా, అంత అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయట. ఎందుకు అంటే ఇక్కడ చెప్తున్నారు, విశేషం ఏంటంటే, అత్యంత చంచలమైన లక్ష్మీదేవి కూడా ఎప్పుడు భగవంతుడి యొక్క పాదాలను వదిలేసేదటండి. మనకు తెలుసు లక్ష్మీదేవి ఎప్పుడు చంచలత్వం కలిగినది. ఒకరోజు ఒక దగ్గర ఉంటుంది, ఇంకో రోజు ఇంకో దగ్గర ఉంటుంది, ఇంకో రోజు ఇంకొకళ్ళని అనుగ్రహిస్తుంది, ఒకరోజు ఇంకొకళ్ళని అనుగ్రహిస్తుంది. ఎప్పుడు మారుతూనే ఉంటుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది ఎప్పుడో కాన్స్టెంట్గా ఉండదండి. అందుకే ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో పైకి కిందికి, పైకి కిందికి, పైకి కిందికి వస్తూ ఉంటుంది. చంచల స్వభావం కలిగినది, ఒక దగ్గర ఒక ప్రదేశంలో ఉండనిది. తెలుసు కదా ఎవరి శాపం ఇచ్చారో? భృగు మహర్షి శాపం పెడతారు. నీకు చంచలత్వం కలుగుండుగాక, నువ్వెప్పుడూ కూడా ఎవరి దగ్గర ఉండవుగాక. అటువంటి చంచల స్వభావమైన లక్ష్మీదేవి. ఇది చూడండి, ఇది జీవితంలో తెలుసుకోవాల్సిన విషయం. గృహస్థ ఆశ్రమంలో ఉన్న వారందరికి కూడా శ్రీల భక్తి వినోద్ ఠాకూర్లు మొన్న మనము మెంటర్షిప్ క్లాస్లో మాట్లాడుకుంటున్నప్పుడు ఉత్సాహం గురించి చెప్తూ ఉన్నాం. ఉత్సాహం గురించి చెప్తున్నప్పుడు శ్రీల భక్తి వినోద్ ఠాకూర్లు ఒక విషయం చెప్తారు. భక్తిలో ఉత్సాహం ఉండాలి అని అంటే 2 విషయాలు కలిగి ఉండాలి. ఒకటి, భౌతికమైన జీవనం, సాంసారిక జీవనం సరిగ్గా ఉండాలి అని భక్తి వినోద్ ఠాకూర్లు చెప్తారు. రెండవది,
మంచి భక్తుల యొక్క సాంగత్యంలో చక్కగా భగవత్ శ్రవణ, భాగవత శ్రవణ, భగవద్కీర్తన చేస్తూ ఉండాలి. ఈ 2 ఎప్పుడైతే చేస్తామో అప్పుడే భక్తిలో ఉత్సాహం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి సాంసారికమైన జీవనాన్ని జాగ్రత్తగా చూసుకోవటం కూడా మన బాధ్యత. లేకపోతే భక్తి చేయటం అనేది చాలా ప్రెషరైజ్డ్‌గా ఉంటుంది. చాలా కష్టంగా ఉంటుంది. ఆ! లక్ష్మీదేవి చంచలత్వం కలిగిందట. కానీ ఎక్కడుంటుందట అంటే నారాయణుడి యొక్క శ్రీచరణాల దగ్గర ఆగిపోతుందట. అందుకే మనకి డబ్బులు కావాలి అని మనం కోరుకుంటాం. దేనికి కావాలి డబ్బులు? నారాయణ సేవ కోసం డబ్బులు కావాలి. ధార్మికంగా ఉండటం కోసం డబ్బులు కావాలి. చూడండి, ఒకాయన లక్ష్మీదేవియే కావాలి, నారాయణుడొద్దు అన్నాడు. రావణాసురుడు. ఏమైంది? అసుర ప్రవృత్తి అన్నా ఇప్పటికీ వాడిని చూస్తే ఛీ 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 అంటాం మనం. ఒక ఆవిడ నారాయణుడే కావాలి, లక్ష్మి వద్దు అన్నది. శూర్పణఖ. ఆవిడ్ని కూడా ఛీ 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 అంట. నారాయణుడు లేని లక్ష్మి వద్దు, లక్ష్మీ లేని నారాయణుడు వద్దు, మనకి ఇద్దరూ కావాలి, రాధాకృష్ణులు కావాలి. ఇది అన్నిటికంటే ముఖ్యమైన విశేషం అన్నమాట. మన సాంప్రదాయంలో మనం భగవంతుడితో కూడుకున్న స్వామిని ఆరాధన చేస్తాం. స్వామితో కూడుకున్న అమ్మని ఆరాధన చేస్తాం. అమ్మతో కూడుకున్న స్వామిని, స్వామితో కూడుకున్న అమ్మ. ఇది మన సాంప్రదాయం. ఇక్కడ లక్ష్మీదేవి యొక్క ఎప్పుడు పక్కనే ఉంటారండి. ఎప్పుడు 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 భగవంతుడు తన పక్కనే ఉంటారు. ఏదైనా ఎమర్జెన్సీ వస్తే మాత్రం వెళ్తాడటండి, లేకపోతే అక్కడే ఉంటాడట. చూసారా, ఎమర్జెన్సీ వార్డులో ఉండే డాక్టర్ కూడా ఎప్పుడు వార్డులోనే ఉండాలి. ఎమర్జెన్సీ వచ్చాక ఇంట్లో నుంచి బయలుదేరుతానని చెప్పలేరండి. కానీ భగవంతుడు మాత్రం వైకుంఠంలో ఉంటాడట. ఏదైనా ఎమర్జెన్సీ వస్తేనే ఉంటాడటండి. అంటే 99.9% లక్ష్మీదేవితోటే ఉంటారటండి స్వామి. అయినా సరే ప్రతిసారి ఇగో ఇలా ఇలా పక్కన ఎవరైనా వచ్చారనుకోండి, సరే గరుత్మంతుడు వచ్చాడు, ఏంటి సంగతి అని ఇలా చూడంగానే స్వామి కొత్తగా కనిపిస్తాడట. జయ విజయులు వచ్చారు, అమ్మ ఇలా ఇదైంది అని ఇలా చూడంగానే స్వామి కొత్తగా కనిపిస్తాడట. అరే, ఆ రోజే అప్పుడే మొట్టమొదటిసారి భగవంతుణ్ణి చూసిన అనుభవం కలుగుతూ ఉంటుంది లక్ష్మీదేవికి. మనం ఒకసారి ఈ విషయం గురించి మాట్లాడుకున్నాం, గుర్తుందా మీకు? ఏదైతే కొత్త ఇల్లు ఉంటుందో లేదా కొత్త వస్తువు ఉంటుందో అప్పుడు ఎక్సైట్మెంట్ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత ఆ కొత్తదనం పోయిందనుకోండి, నార్మల్ అయిపోతుంది అని. భక్తిలో కూడా మనకి నిత్య నూతనత్వం ఉండటం అనేది చాలా ముఖ్యమైనది. ప్రతి క్లాసు మనకి అలానే అనిపించాలి. ప్రతిసారి నామం తీసుకున్నప్పుడు అలానే అనిపించాలి. ప్రతిసారి గుడికెళ్ళినప్పుడు అలానే అనిపించాలి. ప్రతిసారి మనం ఇంట్లో భగవదారాధన చేస్తున్నప్పుడు మనకు అలానే అనిపించాలి. ఏముంది అని అనిపించింది అనుకోండి, అయిపోయినట్టు. చాలా ముఖ్యం అండి మనకు కూడా. ప్రతి నిత్యము నిత్య నూతనంగా ఎట్లా కనిపిస్తుందండి అని అంటే, ఎంత మనం భగవంతుడి గురించి వింటూ ఉంటామో, ఎంత మనము భగవంతుడి యొక్క సేవ బాగా చేస్తామో, ఎంత మన సాధన బాగా జరుగుతుందో. ఇప్పుడు చూడండి, మాకేమవుతుందంటే 6 నెలలు మా గురువుగారు ఉండేసరికి ప్రతినిత్యం వారి పక్కనే ఉండాల్సి వస్తుంది. ఉన్నప్పుడు వారు వస్తారు, మాట్లాడతారు, తలపైన చేయి పెడతారు, భుజం పైన చేయి చేస్తారు, అప్పుడప్పుడు మాట్లాడిస్తారు. అప్పుడు అయ్యో, ఎంత బాగున్నారు గురువుగారు, ఎంత క్యాజువల్గా ఉన్నారు గురువుగారు అని ఒక సామాన్య భావన వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే అక్కడ గురువుగారి సేవ చేసే వాళ్ళందరం కూడా నిరంతరము ప్రవచనం వింటూనే ఉంటాం. ఎందుకంటే ఆధ్యాత్మిక స్థితి, ఎవరు మన దగ్గరకు వస్తున్నారు. ఇప్పుడు చూడండి, గురువుల దగ్గర నుంచి శిష్యుడికి ఒకటే ఒక రకమైన సంబంధం ఉంటుందండి. ఏంటో తెలిసిన ఆ సంబంధం? చెవుల ద్వారా సంబంధం ఉంటుందండి. ఏంటండి చెవుల ద్వారా సంబంధం ఏంటండి అంటే,
ఎలా మన గురువు గారి యొక్క చెప్పిన ప్రవచనములు మనం శ్రవణం చేసి మన జీవితాన్ని మార్చుకొని మనం ముందుకెళ్ళాలి. ఎలా మనము భక్తులు భాగవతోత్తములు చెప్పిన మంచి విశేషాలను తెలుసుకొని నా జీవితాన్ని మార్చుకుంటూ భగవంతుడికి దగ్గరవ్వాలి. అంతేకాని ఇంకో రకమైన సంబంధం ఉండదండి భాగవతోత్తములతో, గురువులతో. గురువులు ఎంత సెకండ్ ఇస్తే మనకంత మంచిది. గురువులు ఎంత మాట్లాడితే మనకంత మంచిది. గురువులు ఎంత మనల్ని చూస్తే అంత మంచిది. గురువులు ఎంత మనకు గిఫ్ట్లు ఇస్తే అంత మంచిది. గురువులు ఎంత మనల్ని పిలిస్తే అంత మంచిది. గురువులు ఎంత మనల్ని పొగిడితే అంత మంచిది. అలాంటివి ఉండవండి. అలాంటి వాటితో మనము మనకి ఉండే భక్తులకి ఉండే రిలేషన్‌షిప్‌ని, మనకి భక్తులకి, ఆచార్యులకి, గురువులకి ఉండే సంబంధాన్ని గణన చేసుకోకూడదండి. అలా చేసుకుంటున్నాము అనంటే మనం ఇంకా భౌతిక స్థాయిలో మాత్రమే ఉంటున్నాం. ఇంకా ఆధ్యాత్మిక స్థాయికి రాలేనట్టు. తప్పకుండా మనం అంటే ప్రభుజీ మరి గురువుని చూడకూడదా? గురువుతో మాట్లాడకూడదా? మాట్లాడాలి తప్పకుండా. వారి యొక్క ఆచరణ వింటూ ఉండాలి. వారిని దర్శించుతూ ఉండాలి. వారిని సేవిస్తూ ఉండాలి. అంతేకాని మన మొత్తం ఆధ్యాత్మిక మార్గం మొత్తం కూడా ఎన్నిసార్లు నాతో మాట్లాడాడు, ఎన్నిసార్లు నన్ను చూసాడు, ఎన్నిసార్లు నన్ను చూసి నవ్వారు, ఎన్నిసార్లు నన్ను సెకండ్ ఇచ్చారు, ఎన్నిసార్లు నన్ను పిలిచారు. దీనివల్ల భావన ఉన్నదనుకోండి. దానివల్ల ఏమి ప్రయోజనం లేదండి. ఉపయోగమే లేదు. దేనికోసం భగవత్తుల యొక్క సాంగత్యంలో ఉండటం, దేనికోసం మనం గురువుల యొక్క సాంగత్యంలోకి రావటము అనంటే ఎంత మనం శ్రవణం చేయగలుగుతాం, ఎంత మనము దూరం నుంచి వారి యొక్క వ్యక్తిగత జీవనాన్ని పరిశీలన చేసి ఎలా మనం మారాలి అని మనం ఆలోచించగలుగుతాం. మీకో విషయం తెలుసా అండి? మమ్మల్ని అందరూ అంటారు మా గురువుగారి దగ్గరికి, పో గురువు దగ్గరికెళ్ళు అని అంటారు. నేనంటాను దూరం నుంచే. ఏదన్నా సేవ్ ఉంటే తప్ప వారి దగ్గరికే వెళ్ళమండి. మీకో విషయం తెలుసా? ఒకసారి జనవరి 21 తారీఖు ఈ సంవత్సరం మేము ప్రొద్దున పూట నడుస్తూ ఉంటే మా గురువుగారు నా దగ్గరకొచ్చి అడిగారు. సడెన్‌గా నేను ఇలా నడుస్తున్నా ఎనకాల నుంచి మహారాజుల వారొచ్చారు. రాంగానే నేను ప్రణామం చేసి లేవంగానే, "నువ్వు ఇక్కడే ఉన్నావా? ఎన్ని రోజులైంది నిన్ను చూసి" అనన్నారు. తెలుసా అండి రోజు నేను వారికి సేవ చేస్తాను. కానీ కొన్ని వారం, 10 రోజుల పాటు వారికి కనిపించను తెలుసా మీకు? ఏం అవసరం లేకపోతే ఎందుకు కనిపించాలి? అంటే నేను కనిపించి ఏం చేస్తాను వారికి? చెప్పండి. ఏదైనా సేవ ఉంటే వారికి ఏదైనా ప్రత్యక్షంగా సేవించడానికి ఇప్పుడు నేను ప్రసాదం నైవేద్యం పెట్టట్లేదనుకోండి. ప్రభుజీ వడ్డిస్తున్నారనుకోండి. అంతే కింద కూర్చొని నేను ప్లేట్ రెడీ చేయటం, చపాతీలు చేయటం, ఇవి పెట్టటం, వారెళ్ళి పైకి పెట్టటం అంతే వచ్చు. కాబట్టి మనం ఎంత కనిపిస్తున్నాము, ఎంత ఇది చేస్తున్నాం అని కాదు. మనం ఎంత గురువుని పరిశీలిస్తున్నాం, ఎంత ఆచార్యుల వారి వ్యక్తిగత జీవనంలో చూపించిన మార్గాన్ని అనుసరిస్తున్నాం. కానీ మేము ఒకటే చేస్తాం. అన్నీ స్వామివారు ఏం చేస్తున్నారు ప్రతి ఒక్కటి మనసులో దాచిపెట్టకుండా అలానే ఎక్కడెక్కడికెళ్లారు, ఏ భక్తులతో మాట్లాడే వాళ్ళకి వెంటనే ఫోన్ చేస్తాం. అయ్యా మీకు ఈ మీటింగ్ అయింది కదా! మహారాజుల వారు ఏం చెప్పారు అన్నీ తెలుసుకుంటా. వారు దూరం నుంచి పరిశీలన చేస్తాం. వారు ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏంటి అనేది అవే ప్రేరణ, అవే జీవితానికి చాలా అనిపిస్తుంది. అవే జీవితాన్ని తరింపజేస్తుంది అనిపిస్తుంది. కాబట్టి మన భక్తి, మన యొక్క మార్గము ఎప్పుడు నవనూతనంగా ఉండాలి. ఎప్పుడూ మనకి వైభవంగా అనిపించాలి. భగవంతుడు, భాగవతము, భక్తి, భక్తులు అనంటే శ్రవణము, మన సాధన దీనిపైన దృష్టి అండి. ఇంకే భౌతికమైన విషయము కాదు. కాబట్టి ఇక్కడ లక్ష్మీదేవి అత్యంత చంచల. ఈ ప్రపంచంలోనే చంచలమైన వస్తువు ఎవరైనా ఉంటే అది లక్ష్మీదేవి. అలాంటి చంచలత్వం కలిగిన లక్ష్మీదేవి ఆగిపోయిందట. భగవంతుడి యొక్క శ్రీచరణాల దగ్గర ఆగిపోయిందట. అటువంటి భగవత్ శ్రీచరణ ఆశ్రయితులు ఎప్పుడూ భగవంతుణ్ణి వదిలిపెట్టరు. ఏ స్త్రీ అయినా అని అంటుందంట. స్త్రీలు అనంటే కేవలం స్త్రీలు కాదండి, పురుషులు కూడా స్త్రీలే భగవత మార్గంలో. ఎందుకంటే జీవుడు
అంటేనే స్త్రీత్వం కలిగిన వాడు. మరి పురుషుడు ఎవరండి అంటే పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవానుడే. మనందరం ప్రకృతి, ఆయన పురుషుడు. మనందరం చేరుకోవాల్సింది స్త్రీ పురుష భేదము లేకుండా అందరూ ఆయననే ఆశ్రయించవలసి. కాబట్టి ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తున్నారు. తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. ది లార్డ్ వాస్ పాసిఫైడ్ ఆఫ్టర్ కిల్లింగ్ దోస్ కింగ్స్ who were burdensome to the earth. They were puffed up with their military strength, their horses, elephants, chariots. He himself was not a party in the fight. He simply created hostility between the powerful administrators, and they fought amongst themselves. He was like the wind which causes friction between bamboos, and so sparks fired. ఆయన 3 రీజన్లు ఏంటండి భగవంతుడు ఆవిర్భవించడానికి? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంతే కదండి. పరిత్రాణాయ సాధూనాం, సాధువులందరినీ రక్షించడానికి. వినాశాయ చ, ఎవరైతే దుష్టులున్నారో వాళ్ళందరినీ నశింపజేయడానికి. ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మాన్ని స్థాపన చేయడానికి. అంతే కదండి. ఈ 3 రీజన్స్ వల్లే కదండి భగవంతుడు ఆవిర్భవించింది. అందులో ఒక ముఖ్యమైన భాగం ఏంటి అంటే ఎవరైతే దుష్టులున్నారో వారిని నాశనం చెయ్యుట, వారిని నశింపజెయ్యుట అనేది కూడా భగవత్ కైంకర్యము. భగవంతుడు ఈ ప్రపంచానికి చేసే సేవనే. అందుకే ఏం చేశాడట, చక్కగా అటుపక్కన ఉన్నవాడికి ఇటుపక్కన ఉన్నవాడికి గొడవ పెట్టాడట. గొడవ పెట్టి కురుక్షేత్ర యుద్ధంలో మొత్తం ఈ ప్రపంచంలో ఉండే అధర్మం మొత్తం ఒక పక్కన తీసుకొచ్చాడట. ప్రపంచంలో ఉండే ధర్మం మొత్తం ఒక దగ్గర పెట్టాడట. ఎస్ 1 2 3 గో అని అన్నాడట. వాళ్ళిద్దరూ ఫైటింగ్ చేసుకున్నారు. అధర్మం మొత్తం నాశనం చేసింది. ఇలా చూస్తున్నాడు. అసలు అస్త్రం పట్టకుండా యుద్ధాన్ని మొత్తం నడిపించేశాడు ఆయన. ఎంత విశేషం చూడండి భగవంతుడు. ఒక విషయం తెలుసా, మన ఆచార్యులు అంటారు, స్వామి దుర్యోధనుడి దగ్గర దూతగా వెళ్ళాడు. దూతగా వెళ్ళి దుర్యోధను అడుగుతున్నాడు, అయ్యా ఈ యొక్క 5 ఊళ్ళు ఇచ్చేసేయి, కనీసం 5 రాజ్యాలు ఇచ్చేసేయి, కనీసం 5 ఇల్లేనా ఇయ్యి అని. కానీ అదే భగవానుడు దుర్యోధనుడి యొక్క హృదయంలో కూర్చొని వాణ్ణి ఒప్పుకొని ఇవ్వట్లేదట. ఎందుకు అంటే యుద్ధం జరగాలి. యుద్ధం జరిగి ఈ అధర్మం మొత్తం, కేవలం దుర్యోధనుడు కాదు, ఈ ప్రపంచంలో ఉండే అధర్మం మొత్తం నాశనం అవ్వాలి. ఇప్పుడు చూడండి, మీకు ఒక విషయం చెప్తాను. ఇరాన్ ఇంకా ఇజ్రాయిల్, యుఎస్ఏ, వీళ్ళ ముగ్గురు మధ్యలో ఇప్పుడు యుద్ధం ప్రారంభం అవుతుంది. ప్రారంభం అయింది, జరుగుతుంది అనుకోండి. ఇప్పుడు చూడండి, ఎందుకండి యుఎస్ వాడు, ఎందుకండి ఇజ్రాయెల్ వాడు ఇరాన్ పైన బాంబులు వేశాడు అని అంటే, ఒకసారి చూడండి, వాళ్ళు న్యూక్లియర్ బాంబులు తయారు చేస్తున్నారు. ఇప్పుడు న్యూక్లియర్ బాంబులు తయారు చేసేవాడు రేపొద్దున ఏ దేశం పైన టక్కన ఒక న్యూక్లియర్ బాంబు వేసేస్తే ఆ దేశం మొత్తం ఇజ్రాయెల్ అనేది ఇంత చిన్న దేశం. ఇప్పుడు మీరు ఒక విషయం చెప్పండి, మనకు ఒక రూల్ ఉన్నది, న్యూక్లియర్ బాంబులు ఎవ్వరూ తయారు చేయరాదు. తెలిసిన ఒక ఎవరికైతే చేసేసినారో వాళ్ళు అక్కడికి ఆగిపోయింది. ఈ పాకిస్తాన్ వాడు దొంగతనం చేసి తీసుకొచ్చి న్యూక్లియర్ బాంబులు తయారు చేసుకున్నారు చుప్చాప్గా, ఎవరికి చెప్పకుండా. ఇప్పుడు ఇరాన్ వాడు కూడా న్యూక్లియర్ బాంబులు తయారు చేస్తున్నాడు. ఇప్పుడు న్యూక్లియర్ బాంబులు తయారు చేస్తుంటే ఇప్పుడు ఏమనాలి వాడిని? ఓకే అనాలా? వాడిని తయారు చేసుకొని ఇవ్వాలా అని అంటే చేసుకొని ఇవ్వకూడదు. ఎందుకు అనంటే అది మొత్తం ప్రపంచానికే ఒక పెద్ద దీనిగా తయారవుతుంది. అందుకే వాళ్ళు ఏం చేశారు, బాంబు వేసేశారు. వాళ్ళు ఎక్కడెక్కడైతే న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తున్నారో ఆ ప్లాంట్ అన్నిటినీ లేపేశారు. ఇప్పుడు మీరేమంటారు, ప్రభుజీ ఎందుకు ప్రభుజీ అనవసరంగా బాంబులు వేస్తున్నారు వాళ్ళు అని అనొచ్చు. కానీ అనవసరంగా బాంబులు వేయట్లేదు, అనవసరమైన ప్రదేశంలో బాంబులు వేయట్లేదండి. వాళ్ళు ఎక్కడైతే ప్రపంచాన్ని మొత్తం నాశనం చేసే వినాశకరమైన న్యూక్లియర్ వెపన్స్ తయారవుతున్నాయో దానిపైన బాంబులు వేశారు. కాబట్టి భగవంతుడు యుద్ధం ఎందుకు చేయించాడు అని అంటే ఆ ధర్మాన్ని నశింపచేయడానికి యుద్ధం చేయించాడు. కాబట్టి భగవంతుడు ఏమి ఉత్తిపాటిగా ఆయనకి ఏమి టైంపాస్ అవ్వట్లేదు అని కౌరవుల్ని పాండవుల్ని తెచ్చి గొడవ చేసి ఆయన ఇలా మ్యాచ్ లాగా చూడట్లేదండి.
ధర్మ సంస్థాపన కోసం చేస్తున్నాడు, దుష్ట శిక్షణ కోసం చేస్తున్నాడు. ఇది ముఖ్యం ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. దాని తర్వాత ఏమంటున్నారు చూడండి, 26వ శ్లోకం. ఆల్దో ది క్వీన్స్ బ్యూటిఫుల్ స్మైల్స్, ఒక్క నిమిషం, 35వ శ్లోకం ముందుకు వెళ్ళిపోయింది యాక్చువల్గా. 34వ శ్లోకం, ది లార్డ్ వాస్ పాసిఫైడ్ ఆఫ్టర్ కిల్లింగ్ ద కింగ్స్. ఓకే, ఇది అయిపోయింది. ఇప్పుడు 35వ శ్లోకం. 35వ శ్లోకంలో ఏంటున్నారు, ది సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ శ్రీకృష్ణ అవుట్ ఆఫ్ హిస్ కాజ్లెస్ మర్సీ అపియర్డ్ ఆన్ దిస్ ప్లానెట్ by his internal potency and enjoyed himself amongst the competent women as if he were engaged in mundane affairs. చూడండి, భగవంతుడు మనందరిపైన, జీవులపైన కృపతో అవతరించారట. దీనికోసం సాధువుల్ని రక్షించడానికి, దుష్టుల్ని శిక్షించడానికి, ధర్మ సంస్థాపన చేయడానికి. కానీ మీరు ఇక్కడ ఈ శ్లోకంలో ఏమంటున్నారంటే, భగవంతుడు ఎలా కనిపిస్తున్నారట అంటే, వేలాది మంది భార్యలతో పెళ్లి చేసుకొని, వివాహం చేసుకొని ఆనందపడుతున్నట్టుగా కనిపిస్తున్నాడట భగవంతుడు. ఎంత విచిత్రం చూడండి, 16,108 మంది భార్యలతో విహరిస్తున్నారట. కేవలం 16,108 మంది కాదండి, మనందరం కూడా భగవంతుడి యొక్క భార్యలమే. మనందరము కూడా భగవంతుడిని పొందాలి అంటే పొందవచ్చు. ఎవరైనా ఆనందపడాలనుకున్నవాడు 16,000 పెళ్లిళ్ళు చేసుకుంటాడా చెప్పండి? మీరు చెప్పండి అసలు. అది ప్రశాంతంగా ఉండాలి అనుకునేవాడు పెళ్ళే చేసుకోడా. ఈయన ఆనందపడాలి అంటే 16,108 మందిని పెళ్లి చేసుకుంటాడా చెప్పండి అసలు? ఎంత అన్యాయం చెప్పండి. జనాలు ఎట్లా మా భగవంతుని అంటున్నారు చెప్పండి. 16,000 పెళ్ళిళ్ళు చేసుకొని సంసారాన్ని నిలబెట్టడం అంటే మామూలు విషయమా చెప్పండి? భగవంతుడికే సాధ్యం. నిజంగా ఆయన కోరికతో చేసుకున్నాడన్నా సరే భగవంతుడికే సాధ్యం అంత సంసారాలు నిలబెట్టడం అని. ఒక సంసారానికే పైనుంచి కింద పడిపోతారు జనాలందరూ. మీరు చూడండి ఎలాంటి మాటలు మాట్లాడతారో భగవంతుడి సంబంధమైనది. ఎందుకు 16,108 ఏం చూపిస్తున్నాడు భగవంతుడు అంటే, కొంతమంది ఆధ్యాత్మికవేత్తలు టీవీ పైన వచ్చి, లేదండి ఆయన 16,108 మంది ఎక్కడ పెళ్లి చేసుకున్నాడు, అదంతా ఉత్తుత్తే, అవన్నీ శాస్త్రాలు అన్నున్నాయి, ఉపనిషత్తులు అన్నున్నాయి, వేదములు అన్నున్నాయి, వేద విభజనలు అన్నున్నాయి, అన్నిటికీ నాయకుడు కృష్ణుడు కాబట్టి 16,108 అన్నారు. అబద్ధం. భగవానుడు 16,108 మందిని వివాహం చేసుకున్నాడు. 16,108 కాదు, 16,00,108గా చేసుకోవచ్చు. 16,00,108 కాదు, 16,00,108 చేసుకోవచ్చు. 16,00,108 కాదు, 16,00,108 మందిని కూడా ఆయన చేసుకోవచ్చు అనే విషయాన్ని ఆయన చూపిస్తున్నారు ఇక్కడ. ఎంతమంది భగవంతుని ఆశ్రయించాలి అని అనుకుంటే అంతమందికి భగవానుడు శరణును ప్రదానించగల శక్తి భగవంతుడికి మాత్రమే ఉన్నది, ఇంకెవ్వరికీ లేదు. ఇంకెవ్వరికీ లేదండి. మన వాళ్ళు పెద్ద గోలపడేస్తుంటారు, ప్రభుజీ మేము చెయ్యొత్తా, మమ్మల్ని అన్మ్యూట్ చేయట్లేదు, ప్రభుజీ చేయొత్తా, అన్మ్యూట్ చేయట్లేదు అంటే అది భగవానుడికే సాధ్యం. 100 మందిని అన్మ్యూట్ చేసి మాట్లాడటం ప్రతిరోజు. కాబట్టి భగవంతుని కాదు కదండి, మనం జీవులం కదా. అప్పుడు జీవుడికి తత్పరంగా ఎంత శక్తి ఉన్నదో, ఎంత టైం ఉన్నదో దాన్ని బట్టి చేస్తాం. భగవంతుడైతే 16,108 స్వరూపములతో అందరితో మాట్లాడేవారు. మనం సిద్ధులు, యోగ సిద్ధులు ఇవన్నీ వద్దనుకున్నాం కాబట్టి ఈ పని చేయట్లేదు. భక్తుడిగా నార్మల్ జీవుడుగా ఉంటున్నాం కాబట్టి ఒక్కొక్కరిని అప్పుడప్పుడు అన్మ్యూట్ చేసి మాట్లాడగలుగుతున్నాం. అంతేగాని మేము కూడా 16,108 స్వరూపాలతో, 1000 స్వరూపాలతో, ప్రతి ఒక్క 1000 పార్టిసిపెంట్తో 1-to-1 ముఖాముఖి విత్ ప్రణవానంద దాస్ అని కూర్చున్నగలిగితే బాగుండే. కాబట్టి ప్రవచనం అందరికీ ఉంటుంది. ప్రవచనము వేరు, మాట్లాడటం వేరు కాదండి. ప్రవచనమే మాట్లాడటం. ఏం చెప్పాలనుకున్నావో ఇంకా సపరేట్గా మాట్లాడాల్సిన అవసరం లేదు. నిజంగా చెప్పాలంటే ఏం మాట్లాడాలండి? ఏం ముచ్చట్లు పెట్టుకుంటా? ఏదైనా ఆధ్యాత్మిక ప్రశ్న ఉంటే మాత్రమే మాట్లాడాలి. అది కూడా అవకాశం, ఎప్పుడు అవకాశం వస్తుందో భగవంతుడికి వచ్చినప్పుడు అవకాశం వస్తుంది. మాట్లాడాలి, తప్పకుండా మాట్లాడాలి. అవకాశం వచ్చినప్పుడు మాట్లాడాలి. కాబట్టి ప్రవచనమే మాట్లాడటం, ఇంకా సపరేట్ మాట్లాడటం ఉండదండి.
ఆ ప్రవచనాలు చక్కగా శ్రవణం చేస్తూ చక్కగా మనం భక్తి మార్గంలో నడవటం, అదే మన ముఖ్యమైన ఉద్దేశం. భాగవతాన్ని ప్రవచనాలకి రావటం. అయితే ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు అలా కనిపిస్తున్నాడట. ఈ శ్లోకం ఎంత అద్భుతమైన శ్లోకం తెలుసా అండి అసలు శ్రీమద్ భాగవతంలో. అసలు పరమాద్భుతమైన శ్లోకం అండి. 36వ శ్లోకం. ఆల్దో ద క్వీన్స్ బ్యూటిఫుల్ స్మైల్స్ and fruitive glances were all spotless and exciting, and although they could conquer Cupid himself by making him give up his bow in frustration, and although Lord Shiva, even the tolerant Lord Shiva, could fall victim to them, still, despite of all their magical fests and attractions, they could not agitate the senses of the Lord. Abba, ఏమి పరమాద్భుతమైన శ్లోకం అండి అసలు ఇది. ఉద్ధామ భావపి సునామలవల్గుహాస. ఆహా, ఆ రాణుల యొక్క అందమైన నవ్వులటండి. హాస, ఎలాంటి నవ్వు అని అంటే, కొంతమంది నవ్వుతారు పరమ భయంకరంగా, భయం వేస్తుంది, రావణాసుడు నవ్వినట్టు. అలా కాదటండి, సిగ్గుతో చాలా చాలా అందంగా నవ్వటం కూడా చాలా అందంగా నవ్వాలండి. తెలిసినా మీకు? నవ్వటంలో కూడా చాలా మంచి భావనలు ఉన్నాయి. ముఖ్యంగా భక్తిలో ఉంది. అని ఏదొచ్చినా సరే గట్టిగా శబ్దాలు వచ్చేటట్టు నవ్వకూడదు. తెలిసినా మీకు? మా గురువుగారితో ఉన్నప్పుడు మాకు చాలా ఇబ్బంది వస్తుంది. ఆయన ఏదైనా జోక్ వేసేసరికి మేము నవ్వలేక పట్టలోకి నోరు మూసుకుంటాం. నోరు మూసుకొని లోపల మింగేస్తాం అనమాట నవ్వడం. పక్కన ఇలా చేసుకొని అంతేగాని ఇలా నవ్వామనుకోండి, ఆనందం ఏది బాధేస్తుంది అనమాట కొన్ని రోజుల తర్వాత. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు పక్కన ఉండే రాణులట అసలు ఆ నవ్వు ఎలా నవ్వుతారటంటే, ఆ నవ్వుని చూసి మన్మధుడు పిచ్చోడైపోయి బాణాల్ని కింద పడేసి కింద బొర్లుతో ఏడుస్తాడట వాళ్ళ నవ్వుని చూస్తే. అంత గొప్ప నవ్వు కలిగిన వారటండి అసలు రాణులు. ద్వారకాలో ఉండే దివ్య మహిషులు అంత గొప్ప నవ్వు కలిగిన వారట. వారి యొక్క అందం ఎటువంటిది అట అంటే, మన్మధుడు కళ్ళు తిరిగి కింద పడిపోతాడట. మీకు ఒక విషయం చెప్పాం మనము భాగవతం గురించి విన్నప్పుడు, రుక్మిణీదేవి ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడి దగ్గరకు వచ్చిందో, అమ్మయ్య కృష్ణుడి దగ్గరకు వచ్చాను అని కొంగు తీసి పైన వేసుకుంటే, అక్కడుండే రాజులు, అక్కడుండే ఆ సోల్జర్స్, అక్కడుండే వాళ్ళందరూ రథాలపై నుంచి, ఏనుగులపై నుంచి, గుర్రాలపై నుంచి కళ్ళు తిరిగి కింద పడిపోయారట రుక్మిణీదేవి యొక్క అందం చూసి. ఎవరైనా అందంతో కళ్ళు తిరిగి కింద పడిపోవటం చూసారా అండి మీరు? అందంతో కళ్ళు తిరిగి అందరూ బేవోష్ అయిపోయిందట. బేవోష్ అంటారు చూడండి, హైదరాబాద్ వాళ్ళు అంటారు అట్లా. అట్లా కింద పడిపోయారట. అలాంటి అందం కలిగిన రాణుల యొక్క అందము చూసిన, అండ్ ఆల్దో ఈవెన్ ద టాలరేట్ శివ, పరమశివుడు కూడా మన్మధుడి యొక్క బాణాలకు భగవంతుడు లోక కళ్యాణార్థమైన ఆ మోహిని మూర్తి వైపు ఆకర్షితులమయ్యారు. కానీ భగవానుడు మాత్రం ఒక్కసారి కూడా వాళ్ళ అందాన్ని చూసి విచలితం అవ్వలేదట. అది శ్రీకృష్ణుడు అంటే, అది శ్రీకృష్ణ భగవానుడు అంటే, అది శ్రీకృష్ణుడి యొక్క దివ్యతత్వం అంటే, అది పరమాత్మతత్వం అంటే. కాబట్టి మనకి మనఃభావన, మనకి తెలుసు, ఒకసారి ఇద్దరు సాధువులు బాగా వరద వచ్చేసిందని నడుస్తూ ఎలాగైనా దాటాలి అని ఒక చిన్న కర్ర వేసుకొని దాటుతున్నారట. అంత లోపల చాలా ఒక వృద్ధ స్త్రీ వచ్చిందట. వృద్ధ స్త్రీ అడిగిందట, అయ్యా మమ్మల్ని కొద్దిగా దాటిచ్చేస్తారా అంటే, సరే అని ఆవిడ ఎత్తేసుకొని ఇలా 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 దాటించేసి కిందకు వదిలేసి ఇద్దరు వెళ్ళిపోయారు. ఇద్దరు వెళ్ళిపోయాక 2-3 రోజుల తర్వాత ఇంకో సాధువు వచ్చి, ఎవరైతే ఇంకొక ఆయన ఉన్నాడో ఆయన వచ్చి అడిగారంటే, ఎంత ధైర్యం నీకు, ఆ మాతాజీని ఎత్తుకొని పక్కకు తీసుకొచ్చి దింపేశావు అంటే,
ఈయన అన్నాడట, అరే నేను 2 నిమిషాల కోసం ఎత్తుకున్నాను, నువ్వు లాస్ట్ 3 రోజుల నుంచి ఎత్తుకునే ఉన్నావు, ఎప్పుడు దింపేస్తావు ఆ భావాన్ని మనసులో నుంచి అని. కాబట్టి అష్టైశ్వర్యములు, సకల సిద్ధులు, సకల సేవలు, సదుపాయాలు, కుటుంబము, పిల్లలు ఉండటం తప్పు కాదండి. వాటిని మనసులో ఉంచి వాటి పట్ల వ్యామోహంతో ఉండటం తప్పు. డబ్బు ఉండటం తప్పు కాదు, డబ్బు పట్ల వ్యామోహం ఉండటం తప్పు. సుందరమైన స్త్రీ ఉండటం తప్పు కాదండి, సుందరమైన స్త్రీ పట్ల అపరిమితమైన వ్యామోహం కలగటం తప్పు. ఒక మంచి ఇల్లు ఉండటం తప్పు కాదండి, ఇల్లే ప్రాణము అన్నట్టుగా బ్రతకటం తప్పు. ఓ మంచి కారు ఉండటం తప్పు కాదండి, ఆ కారు ఇంత కారు ఇంత ఏదైనా ఇప్పుడు చూడండి, తలిగి ఏదైనా స్క్రాచ్ రాగానే మొత్తం గందరగోళం చేసి అయిపోయింది జీవనం అన్నట్టుగా కొంతమంది ఓవర్ యాక్షన్ చేస్తుంటారు. కార్ డోర్ గట్టిగా వేయగానే వీడికి హార్ట్ అటాక్ వచ్చేస్తుంటుంది. అలాంటివి తప్పు, అలాంటివి తప్పు. ఎక్కడ మన మనసు ఉండాలి అంటే భౌతికమైన విషయములలో ఉండకూడదు మన మనసు. శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్య చరణముల దగ్గర ఉండాలి మన మనస్సు. ఇది అన్నిటికంటే ముఖ్యం మనకు కావాల్సింది. శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్య శ్రీ చరణముల దగ్గర ఉండాలి మన మనస్సు. అలా ఈ రాణులు అంత సుందరంగా ఉన్న, అంత కోమలాంగులైన, అంత సిగ్గుతో వినయంతో, వారికి సకల సిద్ధులు కలిగిన, వారికి సకల ఐశ్వర్యము కలిగిన, ఎంత హావభావాలు కలిగిన శ్రీకృష్ణుడి యొక్క మనస్సుని ఒక్క క్షణం పాటు కూడా వాళ్ళు మోహించలేకపోయారట. అది భగవత్ శక్తి. ఎంత గొప్ప విషయం చూడండి అసలు. ఎంత పరమాద్భుతమైన విషయం చెప్పండి. అసలు కృష్ణ తత్వం ఏంటో చెప్పండి అసలు. ప్రభుజీ మరి వాళ్ళ మాతాజీల పట్ల ఇంత కూడా అట్రాక్షన్ లేకపోతే 1,00,000 మంది పిల్లలు ఎలా పుట్టారు ప్రభుజీ కృష్ణుడికి? గృహస్థాశ్రమ ధర్మం అది. ఆయన ధర్మాన్ని ఆచరించారు, మనందరికీ చూపించారు. హిందువులలో చాలా పెద్ద విషయం అయిపోయింది ఏంటంటే అండి, మనకి చాలా మంది అయితే పిల్లలు వద్దనుకుంటున్నారట. నిన్న చెప్పాము ఆ విషయం గురించి. పిల్లలు కావాలనుకున్న వాళ్ళు ఒకటే సర్దా ఉంటే చాలా ఈజీగా ఉంటుంది. ఒక అబ్బాయి ఒక అమ్మాయి పెంచుకుంటే, ఎందుకంటే ఏమంటాం మనం, రేట్లు బాగా పెరిగిపోయాయి. స్కూల్ రేట్లు లక్షల రూపాయల్లో డబ్బులు కట్టాల్సి వస్తుంది. ఎవడు కడతారు ఇప్పుడు స్కూల్కి కాలేజ్కి డబ్బులు అని? లేదా దాని తర్వాత ఒక అబ్బాయి లేదా ఒక అమ్మాయి ఇద్దరు ఉంటే బాగుంటుంది ప్రభుజీ. ఒక అబ్బాయి ఒక అమ్మాయి బాగుంటుంది, చాలా చక్కగా ఆనందంగా మాకిద్దరం నడుస్తుంది. మాకిద్దరం నడుస్తుంది. యాక్చువల్గా ఇన్ఫ్యాక్ట్ ఒక వెల్ సెటిల్డ్ ఫ్యామిలీలో ఉండే వాళ్ళే అనుకుంటున్నారు. కానీ ఎవరైతే స్తోమత లేని కార్పెంటర్, ప్లంబర్, టైర్ రిపేర్ చేసడం, ఇంట్లల్లో పనిచేయటం, కూలీ నాలి చేసుకునే వేరే మతాల వాళ్ళు గంపడు పిల్లల్ని డజన్ల కొద్ది కంటనే ఉన్నారు. ఎందుకో తెలిసినా? ఎందుకంటే వాళ్ళకి మమ్మల్ని పెంచి వేరే వాడు ఉండకుండా అందరినీ నాశనం చేసేయాలి అని వాడి భావన. అలా అని మిమ్మల్ని డజన్ పిల్లల్ని కనమని చెప్పట్లేదు. కానీ కన్న పిల్లలనైనా భక్తులుగా చేయండి, అది మెయిన్. కన్న పిల్లలనైనా భక్తులుగా మార్చాలి, ఇది చాలా ముఖ్యం. వారిని ధర్మాన్ని, దేశానికి ప్రయోజకులుగా మార్చాలి. ఈ ప్రార్థన చేయండి. మా పిల్లల్ని ఎలాగైనా శ్రీకృష్ణ భగవానుడి యొక్క సేవలో, ఈ భరతమాత యొక్క సేవలో, సనాతన ధర్మం యొక్క సేవలో ఉంచాలి అని ప్రతిరోజు ప్రార్థన చేయండి. మీ అందరికీ చెప్తాను ఈ విషయాన్ని. ఎలాగైనా సరే మా పిల్లలు సేవ చేయాలి, భగవంతుడికి సేవ చేయాలి, ఈ ధర్మాన్ని 1,00,000 మంది వాళ్ళున్నా సరే, మా పిల్లవాడు ఒక్కడున్నా సరే, వాడు ఆ 1,00,000 మందిని హ్యాండిల్ చేసే వ్యక్తిగా అవ్వాలి. మంచి చదువునివ్వాలి. ఎందుకంటే అండి, ఇప్పుడు దేశాన్ని కాపాడాలంటే అందరు అవసరం అండి.
ఇక విషయం చెప్తాను మీకు. మేము మొన్న యూరోప్ వెళ్ళినప్పుడు, లండన్ వెళ్ళినప్పుడు అక్కడ అవంతి స్కూల్ అని మీకు చూపించాను కదా, కృష్ణ బలరాములు ఉన్నారు, చుట్టూ స్కూల్ ఉంది. అలాంటి అవంతి స్కూల్స్కి ఇప్పుడు పర్మిషన్ ఇవ్వట్లేదు అక్కడ పెట్టడానికి. ఎందుకో తెలిసిన, మొత్తము అక్కడ ఉండే కౌన్సిల్ అంటారు, మనకి ఇక్కడ మున్సిపాలిటీ అంటారు చూడండి, అక్కడ కౌన్సిల్ అంటారు. ఆ కౌన్సిల్లో ఉండే వ్యక్తులందరూ కూడా వాళ్ళు తయారైపోయారు అనమాట. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఏ మతపరమైన, ఏ హిందూ ధార్మిక సంస్థ, ఆలయం కానివ్వండి, స్కూల్ కానివ్వండి, ఎటువంటి మంచి కార్యక్రమానికి కానీ వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వట్లేదు. ఎందుకో తెలుసా? అలా చొచ్చుకుపోయారు ఆ గవర్నమెంట్ లోపలికి. ప్రతి పోస్ట్లో అసలు మేమైతే ఆశ్చర్యపోయామండి. ఎయిర్‌పోర్ట్‌లో ప్రతి స్టాఫు వాళ్ళే. ఎక్కడ చూసినా మీరు ఇక్కడ నుంచి ఇప్పుడు బ్రిటన్ అంటే ఎవడి దేశం అండి? తెల్లోళ్ళ దేశం. తెల్లోడు ఎవ్వడు కనిపించడు మీకక్కడ. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ లోపల మీకు 50, 60 మంది వాళ్ళే కనిపిస్తారు. వాళ్ళే, ఇంకెవ్వరు లేరు. మొత్తం ఆ దేశాన్ని మొత్తం నాశనం. ఎక్కడెక్కడ ఉంటే అక్కడక్కడ నాశనమే. గుర్తుపెట్టుకోండి. అక్కడ మిగతా వాళ్ళని బ్రతకనివ్వరు. మిగతా వాళ్ళని బ్రతకనిచ్చే ప్రసక్తే లేదు. కాబట్టి మీ పిల్లలకి చెప్పండి, ఒరేయ్ ఎప్పుడు కూడా చాలామంది సేఫ్ ప్లే చేస్తారు తెలుసునా అండి? మా పిల్లలు ఇంజినీరింగ్ చేసి ఒక జాబ్ వచ్చి పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోతే చాలండి. ఎందుకు చెప్పండి వాడికి అనవసరంగా సివిల్ సర్వీసెస్ అవి ఇవి ఎందుకండి ఇవన్నీ కష్టాలు? వాడికి మంచిగా పెళ్ళయ్యి వాడికో 2 పిల్లలు, వాడి ఇల్లు కట్టుకొని బ్రహ్మాండంగా ఉంటే సరిపోతుంది. కాదండి. మీ పిల్లలకి మంచిగా చదివే పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పండి, నాన్న నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి, ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలి. ఇంకొక 4, 5 నెలల్లో మొత్తము కూడా ఏఐ అనేది మొత్తం అందరినీ తీసేసుకోబోతుంది. అందరి జాబ్స్ తీసేసుకోబోతుంది. అందుకే మనందరం చాలా జాగ్రత్తగా పిల్లల్ని పెంచేటప్పుడు వారిని ఎలాగైనా అన్నిటికీ సిద్ధం చేయండి. స్ట్రాంగ్ చేయండి వారికి. ఎందుకు నేను అంత స్ట్రాంగ్ వర్డ్ యూజ్ చేశానంటే, ఎందుకంటే తల్లిదండ్రులందరూ కూడా పిల్లల్ని సేఫ్‌గా పెంచాలని చూస్తున్నారు. చాలామంది పిల్లలకి ఇంకొక విషయం చెప్పాలంటే, వారు యాక్చువల్‌గా ఏదో ఒకటి ట్రై చేద్దామని చూస్తున్నారు. అయినా సరే అబ్బాయిల్ని గూడా ఎందుకురా నీకు అనవసరంగా రిస్క్, అనవసరంగా రిస్క్, అనవసరంగా రిస్క్ అనుకుంటూ. కాదండి. మంచిగా స్ట్రాంగ్ చేయండి. సివిల్ సర్వీసెస్‌లోకి పంపించండి. ఇప్పుడు చూడండి ఒక్కొక్క క్షేత్రంలో ఈవోలుంటారు, జేఈఓలుంటారు. ఇవన్నీ ఐఏఎస్ కేటగిరీ వ్యక్తులకిస్తారు. తెలుసునా మీకు ఈ సేవలన్నీ గూడా? అక్కడ ఎవరెవరో నాస్తికులు ఎళ్ళిపోతున్నారు. ధర్మాన్ని అనుసరించిన వాళ్ళెళ్తున్నారు. మన భక్తులు ఎళ్తే దేశాన్ని, ధర్మాన్ని, దైవం పట్ల గౌరవం ఉన్న వాళ్ళెళ్తే ఎంత విశేషం చెప్పండి. కాబట్టి మన పిల్లల్ని జాగ్రత్తగా తయారు చేయాలి. దేశం కోసం తయారు చేయాలి. ధర్మం కోసం తయారు చేయాలి. ఆ! ఇంకా సాధువులైతే ఇంకెంత విషయం చెప్పండి. ఎంత బ్రహ్మాండంగా దేశ సేవ చేయొచ్చు, ధర్మ సేవ చేయొచ్చు. పొలిటీషియన్స్ అవ్వాలి. అయ్యి భగవంతుడి యొక్క ఒక సరి అయిన మార్గాన్ని చూపించాలి. అందరికీ కూడా ఎలా రాజ పరిపాలన చేయాలి. కాబట్టి ఇవన్నీ కూడా మనకి చాలా ముఖ్యమైనవి. సేఫ్ ప్లే చేయకండి ఎప్పుడు గూడా. వాళ్ళని వాళ్ళని చిన్నప్పటి నుంచి ఒకటే విషయం చెప్తూ పెంచండి వారికి. నాన్న నువ్వు పెద్దగయ్యాక దేశానికి, ధర్మానికి సేవ చేసి, ఎవరికైతే చిన్న పిల్లలు ఉన్నారో వారికి ఇంకా ముఖ్యంగా చెప్తున్నాను. ఫ్యూచర్ అంతా ఇంకొక 7, 8 సంవత్సరాల్లో మారిపోబోతుంది. ఏఐ టెక్నాలజీ అంతా మార్చేయబోతుంది. అన్నిటిని మార్చేయబోతుంది. కాబట్టి ఇప్పటి నుంచే పిల్లలకి అన్ని రకాల విషయాలు, మన విష్ణు ఉంటాడు తెలుసు కదా మీకు? విష్ణు తెలుసు కదా మీకు? ఇప్పటి నుంచే ఐఏఎస్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. తెలుసునా మీకు? కాబట్టి అలా చిన్నప్పటి నుంచి పిల్లలకి ఐఐటీ ట్రైనింగ్ ఇప్పిస్తుంటారు. పాపం వాడు రాసి రంపాన పెడుతుంటాడు. వద్దురా బాబు ప్రభుజీ అన్నా సరే ఐఐటీ ట్రైనింగ్‌కి ఎళ్ళాల్సిందే, నారాయణ చైతన్యాలో చదవాల్సిందే. అంటే ఇష్టం ఉండి చదవటం వేరండి. కానీ బలవంతంగా మాకు తెలిసి ఎంతోమంది మా స్నేహితుల్ని
ప్రొద్దున పూట లేపి ట్యూషన్‌లకు పంపించి ఐఐటీ చదవాల్సిందే, చదవాల్సిందే, చదవాల్సిందే పాపం. ఎంతో మందికి ఇప్పుడు జాబులు లేకుండా తిరుగుతున్నారండి తెలుసునా మీకు? చాలా కష్టపడుతున్నారు జీవనము. ఐటీ ఫీల్డ్‌లో చాలా కష్టమైపోయి. పాశ్చాత్య దేశంలో అయితే ఎప్పుడు జాబ్ పోతుందో తెలీదు తెలుసునా? మొత్తం రెసెషన్ ఆ ఏఐ టెక్నాలజీ మెల్లమెల్లగా అందుకే పిల్లలకి అన్నీ నేర్పించి పెట్టండి. చిన్నప్పటి నుంచి ఎన్ని విషయాలు నేర్పిస్తే అన్ని వాళ్ళ మనసులో ఒక క్లారిటీ ఉంటుంది. చాలా ముఖ్యం. అందుకని ఇక్కడ గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటించటం కోసమే ఆయన పిల్లల్ని కన్నారట. ఆ రకంగానే ప్రయోజకులుగా తయారు చేశారట. దుష్ట శిక్షణ కోసం వాళ్ళని కూడా తయారు చేశారట శ్రీకృష్ణ భగవాన్. The common materialistic conditioned souls speculate that Lord is one with them. Out of their ignorance, they think that Lord is affected by matter, although he is unattached. చూడండి, భౌతికమైన వ్యక్తులు అనుకుంటారట భగవంతుడు తాను ఒకటే అని. ఒకటే అవ్వచ్చా అండి? ఎప్పుడు భగవంతుడికి సరిసమానము కానే కారు. ఎవ్వరు భగవంతుడికి సరిసమానం కానే కారు. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు జీవులందరి పట్ల కృపతో కరుణతో మాత్రం ఆ జీవుల పట్ల కృపతో కరుణతో భగవంతుడు ఎలా అయితే ఆవిర్భవించారో అదే కృపా కరుణతో భగవద్భక్తులు కూడా మనల్ని ఉద్ధరింపజేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మనం కూడా ఆ మార్గంలో నడవాలి. వారి యొక్క ప్రేమను అర్థం చేసుకొని వారికి ఏ విధంగా సేవ చేయగలుగుతామో ప్రయత్నం చేయాలి. This is divinity of personality of Godhead. He is not affected by the qualities of material nature, even though he is in contact with them. Similarly, the devotees who have taken shelter of Lord do not become influenced by the material qualities. చాలా ముఖ్యమండి, మనందరికీ చాలా మంచి శ్లోకం ఇది. ఎవరైతే భగవంతుడి యొక్క భక్తులు ఉన్నారో, ఎలా అయితే భగవంతుడు భౌతికమైన గుణాల పట్ల ఆకర్షితులు అవ్వరో, ఎలా అయితే భగవద్భక్తులు భౌతికమైన విషయాల పట్ల భగవంతుడు భౌతికమైన అందాన్ని పట్ల, భౌతికమైన ఐశ్వర్యం పట్ల, భౌతికమైన హోదా పట్ల, భౌతికమైన సదుపాయాల పట్ల ఆకర్షితులు అవ్వరో, భగవంతుణ్ణి ఆశ్రయించిన భక్తులు కూడా అదే విధంగా ఉంటారట. ఎప్పుడు కూడా పూజారామ ప్రతిష్ఠ వైపు వారు మక్కువ చూపించారట. మాకు అప్పుడప్పుడు ఆశ్చర్యం వేస్తుంటుందండి. మన ఇస్కాన్‌లో మీరు చూసారనుకోండి, మనము దీక్ష తీసుకోవాలంటే చాలా సంవత్సరములు సాధన చేయాలి. మనకు తెలుసు కదండి, మీకు చెప్తూ ఉంటాము. మీరు మంచిగా చక్కగా సాధన చేయండి. 2-3 ఇయర్స్ తర్వాత మనం దీక్ష తీసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. దాని తర్వాత చక్కగా పరిశీలన చేసి ఇంకొక 1-2 ఇయర్స్ తర్వాత దీక్ష ఇప్పిస్తాము. ఎందుకంటే ఎవ్వరు కూడా రెడీ లేరండి. దీక్షలు ఇచ్చేద్దాం, గురువు గారు దీక్ష ఇవ్వండి అని అంటే, మీకు విషయం తెలుసా? పరమ పూజ్య రాధానాథ్ మహారాజ్ దగ్గర 15 సంవత్సరములు, 16 సంవత్సరములు, 20 సంవత్సరములు వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు తెలుసు. మన ప్రశాంత్ ప్రభు విశాల్ని మాతాజీ 14 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు రాధానాథ్ మహారాజ్ దగ్గర నుంచి దీక్ష తీసుకోవడానికి. 20 సంవత్సరాలు. కొంతమంది అంటారు వీళ్ళు ఏదో గురువులు అవ్వడానికి కోసమే ఈ తయారు చేశారు. గురువులు ఎవరు అవ్వాలనుకుంటున్నారు? గురువు ఎవరా బాబు అంటే ఆయన వద్దు అంటున్నారు. తెలిసినా మీకు? మా గురువు ఎవరైనా మీరు పరిశీలన చేయండి. ఎవరు రండి అయ్యా, మేము పోస్టర్లలో వేసి మేము దీక్షలు ఇస్తాను రండి అని ఎవరు పిలవట్లేదు. గురువు అవ్వాలి అనే అభిలాష లేదు మన భక్తులందరికీ కూడా. అందుకే వాళ్ళని గురువులను చేస్తుంది. తెలిసినా మీకు? గురువులను ఎందుకు చేస్తుంది వాళ్ళందరినీ? ఆ శుద్ధ భక్తుల్ని ఎలా తయారు చేసింది అంటే వాళ్ళకి అభిలాష లేదు, ఇంకించిత్ మాత్రం కూడా. ఇంకో విషయం తెలుసా? కవిచంద్ర మహారాజ్ అని ఒకళ్ళు ఉన్నారు. వారిని మీకు జీఈవిలో మేము సేవ చేస్తూ ఉంటాం, మీకు తెలుసు కదండి. అందరూ సన్యాసులు అందరూ వచ్చినప్పుడు అయితే కవిచంద్ర మహారాజ్ ఆయన జీబీసీ అయితే శీల ప్రభుపాదుల వారి శిష్యులు. ఆయనకు ఒకసారి నాకు చెప్తున్నారు క్యాజువల్గా, నేను ఏదో జపం చేసుకుంటున్నా, నా దగ్గరకు వచ్చి, ప్రభు నేను ఎందుకు దీక్షిస్తానో తెలుసా అని అన్నారు. మహారాజ్ ఎందుకు? నేనేమో ఆశ్చర్యపోయాను, ఎందుకు ఇలా చెప్తున్నారు? బికాస్ ఓన్లీ యువర్ డిసైపుల్స్ విల్ హియర్ యూ అండ్ సర్వ్ శీల ప్రభుపాద్, ఓన్లీ ఫర్ సర్వీస్ ఆఫ్ శీల ప్రభుపాద్. ఎందుకంటే ఎవరి శిష్యులో వాళ్ళ మాట వింటారు కదండి. ఇప్పుడు చూడండి, మీకు ఒక విషయం చెప్తాను. ఎవరి వల్ల భక్తిలో ప్రేరణ పొందితే వాళ్ళ మాటనే మనం వింటాం. ఎవరైతే మనకి ఇష్టమో వారి మాటనే మనం వింటాం. పక్కనోడు వచ్చి
ఇలా చేయరా, అలా చేయరా అంటే నువ్వెవడురా అని అడుగుతాం మనం. ఎందుకంటే ఇప్పుడు చూడండి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కళ్ళంటే చాలా ప్రేమగా ఉంటుందండి. ఆ ప్రేమ ద్వారా వాళ్ళు ఏం చెప్పినా చెయ్యాలి అనే భావన కలుగుతుంది. అవునా కాదా చెప్పండి? మనకి న్యాచురల్‌గా మన గురువు పట్ల ప్రేమ కలుగుతుంది. అంతే కదండీ! మన గురువుగారు ఏం చెప్తుంటారు? ఇస్కాన్‌లో ఉండే గురువులందరూ ఏం చెప్తుంటారు? శ్రీల ప్రభుపాదుల వారి యొక్క సేవ చేయండి అని. ఆ! మొన్నే నాకు శ్రీల జయపతాక మహారాజ్‌కి సేవ చేసే ఒకళ్ళు గోపతి కృష్ణ ప్రభు అని ఉంటారు. వారు వాళ్ళు తమిళియన్ కానీ మలేషియన్. తమిళ్‌లో మలేషియా బార్న్ అనమాట. అయితే ఆయన ఫోను చేసి నాకో విషయం చెప్పారు. ప్రభు నాకో మీకో విషయం తెలుసా? గురు మహారాజ్ ఏమన్నారో, నా వ్యాస పూజకి మీరు కొత్త డ్రెస్ చేసేస్తున్నారు. ఆ! అలానే నా వ్యాస పూజకి చేస్తే శ్రీల ప్రభుపాదుల వారి యొక్క అపియరెన్స్ డే, డిసపియరెన్స్ డే కూడా చేయాలి. అప్పుడే నా వ్యాస పూజకి చేయండి. లేకపోతే చేయకండి. కొత్త డ్రెస్ ఎయకండి రాధామాధవ్‌కి, నరసింహదేవ్‌కి, పంచతత్వకి. శ్రీల ప్రభుపాదుల వారి అపియరెన్స్ డే, డిసపియరెన్స్ డే కూడా చేస్తే అప్పుడే నాకు చేయండి అన్నారు. ఆ! అంటే ఎంత భావన చూడండి. గురు భక్తి భావన చూడండి. ఎవరికైనా వాళ్ళే గురువులవ్వాలి, పీఠం పైన కూర్చోవాలనుకున్నవాడు అలా ఉంటాడు. ఎవ్వరిని కనిపించకుండా ఆయనే కూర్చుంటాడు పీఠం పైన. మేము మొన్న విషయం చెప్పాము. గురు మహారాజ్ ఒకసారి భక్తి వేదాంత హాస్పిటల్‌కెళ్ళినప్పుడు అక్కడ మహారాజ్ కీర్తన వినిపించంగానే వెంటనే ఇది తీసేయండి. ప్రభుపాదుల వారి కీర్తన పెట్టండి. ఎందుకంటే మేము ఎంతమందిని ఇప్పటివరకు నేను చెప్తున్నాను మా సేవలలో 45 మంది శ్రీల ప్రభుపాదుల వారిని శిష్యులని, సన్యాసులని సేవించాం మేము వారి కోసం. వారికి వంట చేసి పెట్టడం, వారి ప్రత్యక్షంగా సేవ చేయటం, వారితో మాట్లాడటం. మీకో విషయం చెప్తానండి. నా ఇప్పుడు జనాలెక్కడో దూరం నుంచి వాళ్ళతో అనుభవం లేనివాడు ఏ పిచ్చి మాటలైనా మాట్లాడుతుంటాడు. వాడికేం పోయిందండి? దగ్గరుండి చూసిన వాడికి కదా! ఇప్పుడు చూడండి రాణులందరూ దగ్గర నుంచి శ్రీకృష్ణ భగవానుడిని చూస్తున్నారండి. కాబట్టి కృష్ణుడేంటో వాళ్ళకి తెలుసు. అంతేగాని నేనెక్కడ ఉంటా, ఏదో వింటా, ఏదో మాట్లాడతా అననేవాడు ఎప్పుడు భగవంతుని పొందలేడండి. ప్రత్యక్షంగా సేవించాం మేము. ఆ! సేవించని వారి దగ్గర నుంచి చెప్తాం. వారికి ఎంత ప్రభుపాదుల వారు తప్ప వారి మనసులో ఇంకేం రాదండి. వారి యొక్క అస్తిత్వము గురువు యొక్క సేవ అన్నట్టుగా ఉంటారు. పరమపూజ్య గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్. ఎక్కడ 7 గంటలయింది అంటే కార్‌లో ఉన్నా, ఫ్లైట్‌లో ఉన్నా, ఎక్కడున్నా సరే కర్తాలు పట్టుకొని గురు పూజ ప్రారంభం చేస్తారు తెలుసునా? శ్రీల ప్రభుపాదుల వారిని కీర్తించడానికి. ఆ! గురువుల పట్ల నేచురల్‌గా ప్రేముంటుంది. ఆ ప్రేమున్నప్పుడు దాన్ని గురువులందరూ గూడా అది శ్రీల ప్రభుపాదుల వారికి చెందేటట్టుగా చూస్తారు. మొన్న నేను గోపాలకృష్ణ మహారాజుల వారి వైభవం గురించి ఒక ప్రవచనం వింటుంటే వారికి చెప్పారు. ఒక శిష్యుడట ఓ పెద్ద కొత్త బెంజ్ కార్ కొని తీసుకొచ్చి పార్క్ చేసి మహారాజుల వారి వ్యాస పూజకిచ్చారు. ఆయన వెంటనే దీన్ని తీసి అమ్మేసి బీబీటీకి డిస్ట్రిబ్యూట్ చెయ్యి అని ఇచ్చేసారట. సగం బీబీటీకివ్వు, సగం చిప్పివాడ. చిప్పివాడ అంటే ప్రభుపాదుల వారు ఉండే ప్రదేశం అన్నమాట. అక్కడ ఒక టెంపుల్ ఉండేది. అక్కడ ప్రభుపాదుల వారు ఉండేవారు. ఆ టెంపుల్ కన్‌స్ట్రక్షన్‌కి, రెనోవేషన్‌కి ఇచ్చేయి అని. అది అత్యంత వైభవం అండి. శ్రీల ప్రభుపాదుల వారి యొక్క శిష్యుల యొక్క గొప్పతనం అది. కాబట్టి ఇక్కడ భగవానుడు గూడా అదే విషయాన్ని ఆయనకన్నీ ఉన్నా ఎన్ని రకాల ఇవున్నా భౌతికమైన భావన ఎలా అయితే భగవంతుడికి ఎప్పుడు కలగదో, భగవంతుడిని ఆశ్రయించిన భక్తులకు కూడా శ్రీల ప్రభుపాదుల వారి శిష్యులందరిలో కూడా ఆ భావన ఉంది. ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందో తెలుసా అండి? అటు ఇటు గాకుండా మధ్యలో ఏలాడే వాళ్ళతోటే ప్రాబ్లమ్. కాబట్టి మనం గూడా ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి. భక్తులమంటే సీరియస్ భక్తులమవ్వాలి మనం ఎప్పుడు కూడా. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ! మనం ఎప్పుడు కూడా మంచిగా డివోటీ అవ్వాలి అనంటే మంచిగా డివోటీ అవ్వాలి. ఇది మనకు చాలా ముఖ్యం. అటు ఇటు కాకుండా ఉన్నామనుకోండి అనవసరమైన విషయాలన్నీ మాట్లాడటము, అనవసరమైన విషయాల గురించి చర్చ చేయటం, అనవసరమైన వీడది, వాడది అని ఇవన్నీ భగవద్ అపరాధాలు, భాగవత అపరాధాలు వీటన్నిటిలో వెళ్ళకూడదు. తర్వాత లాస్ట్ శ్లోకం చూద్దాం. The simple and delicate woman truly thought that Sri Krishna, their beloved husband, followed them and was
dominated by them. They were unaware of the extent of the glories of their husband, as the atheists are unaware of him as supreme controller. కృష్ణుని పాపం సామాన్ల లిస్ట్ ఇచ్చి షాపింగ్ కూడా పంపించేవాళ్ళట రాణులందరూ. ఆయన రాసుకొని పాపం అన్నీ గుర్తుపెట్టుకొని వెళ్ళి సామాన్లు తెచ్చేవాడట. అంటే వాళ్ళు చెప్పింది చేస్తూ ఉండేవాడటండి శ్రీకృష్ణ భగవాన్. అంత ప్రేమ, అంత వైభవం తెలిసినా సరే వారు ప్రేమగా ఉండేవాళ్ళట భగవంతుడితో. ఆ ప్రేమను స్వామి కూడా స్వీకరిస్తూ ఉండేవారట. ఈ భావన ఎవరితోటి ఉండగలుగుతుంది తెలుసా అండి? కేవలం 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 భగవంతుడితో మాత్రమే ఉండగలుగుతుంది. అది కూడా ఎప్పుడైతే ఆ ప్రేమ స్థితి వస్తుందో. అంతేగాని కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, ఓ కృష్ణ నువ్వు నా ప్రియుడివి, మనం ఈరోజు దాండియా చేద్దాం రా, ఆ కృష్ణ నువ్వు నా చిన్న పిల్లవాడివి, రా నాన్న మీ అమ్మ కిచెన్లో వంట చేస్తుంటే నువ్వు వచ్చి తిను, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకూడదు భగవంతుడి దగ్గర. ఫస్ట్ మనం సాధనలో పరిపక్వం అయిపోవాలి. ఈ మధ్య ఈ ట్రెండ్ బాగా బయలుదేరింది. అందుకే నేను మీకు చెప్పాల్సి వస్తుంది. మీకు తెలుసో లేదో, నేను కృష్ణ సఖిని, నేను కృష్ణుడితో డాన్స్ చేస్తాను, నేను కృష్ణుడు వాళ్ళ అమ్మని ప్రభుజీ, కృష్ణుని కూర్చోబెట్టి నేను తినిపిస్తాను, అందుకే హోటళ్ళకి పట్టుకెళ్ళి కృష్ణుని టేబుల్ పైన పెట్టి నార్త్ ఇండియాలో ఇది చాలా ఎక్కువైపోయింది. తెలుసో లేదో, మీరు వీడియోలలో చూస్తున్నారో లేదో, ఆ లడ్డు గోపాలనని ఎప్పుడు భుజం పైన వేసుకొని ఎక్కడ పోయినా లడ్డు గోపాలని తీసుకుపోవటాలు, చాక్లెట్లు తినిపిట్టియటాలు, ఒక ఆవిడైతే స్కూల్కి పంపించేస్తుందట లడ్డు గోపాల్ని. ఇలాంటివన్నీ చేయకూడదండి భగవంతుడితో. రెస్పెక్ట్ ఎప్పుడూ ఉండాలి. ఏ భావనతో, ఏ రూపంతో స్వామి మనకి ఇస్తున్నారు అంటే, ప్రభుజీ మనకి మా పట్ల ఇలాంటి భావనలు చాలా కలుగుతున్నాయి ప్రభుజీ. కృష్ణుడు నా తండ్రి అని, కృష్ణుడు నా పిల్లవాడని అని అంటే ఒకసారి చెక్ చేసుకోండి. ప్రతి నిత్యము 16 మాలలు ఒక్క క్షణం కూడా డిస్ట్రాక్ట్ అవ్వకుండా చేస్తున్నారా? 1. 2, ప్రతిరోజు భగవత్ సేవ, ఆలయ సేవ, మనకిచ్చిన సేవలు మనం చేస్తున్నామా? 3, నిరంతరము శ్రీకృష్ణ భగవానుడి యొక్క చెప్పిన స్మరణ మనకొస్తూ జీవితంలో ఒక్క తప్పు కూడా చేయకుండా ఉంటున్నావా? 4, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాశ్చర్యములలో ఒక్క అనర్థము కూడా మనల్ని బాధ పెట్టకుండా ఉంటుందా? తర్వాత మీకు ఏ భావన కలిగినా మీరు నాకు చెప్పండి, నేను వచ్చి మీ పాదాలకు నమస్కారం చేసి వెళ్తాను. ఎందుకంటే ఈ భావనలు కలగటం సులభమే అండి, కానీ అనర్థములు పోవటం కష్టం. ఎప్పటి వరకైతే అనర్థములు పోకుండా ఇలాంటి భావనలు కలుగుతున్నాయో అది మనం ఏదో ఎమోషనల్గా ఉంటున్నట్టు. కానీ మనం ముందు అనర్థములు పోవాలి. అనర్థములు పోవాలి అంటే మన సాధన బాగుండాలి. సాధనలో మన జపం బాగుండాలి, మన సత్సంగం బాగుండాలి, మన స్వామి యొక్క సేవ బాగుండాలి, మన శ్రవణం బాగుండాలి. ఎప్పుడైతే ఇవి చేస్తామో 16 మాలలు శ్రీల ప్రభుపాదుల వారు ఎందుకు ఆచార్య కృప ఎందుకు వస్తుంది అంటే, మన పరంపరాగతంగా సంఖ్యాపూర్వకంగా మనం ఎప్పుడైతే జపం చేస్తామో, 16 మాలలు మనం ఎప్పుడైతే జపం చేసి చక్కగా రోజు శ్రవణం చేసుకుంటూ భాగవతం చక్కగా, ఇప్పుడైతే యోగా క్లాస్ కూడా ప్రారంభమైంది, యోగా కూడా చేయండి చక్కగా. అటు యోగా, ఇటు శ్రవణము, ఇటు జపము, ఇటు సత్సంగము, ఇటు యాత్ర. యాత్ర అంటే గుర్తొచ్చింది, టెంటేటివ్గా చెప్తున్నాను, మీరు కంగారు మళ్ళీ లాస్ట్ మినిట్లో కంగారు పడిపోయి ఇంకా ఫైనలైజ్ కాదు, కానీ జస్ట్ చెప్తున్నాను మీకు, ఒక మాట చెవులో వేసి ఉంచుదాం అనేటట్టుగా చెప్తున్నాను. నేను జాగ్రత్తగా నోట్ డౌన్ చేసుకోండి. ఇంకా కన్ఫర్మ్ కాదు, కంగారు పడిపోయి మా ప్రసన్నమాత శ్రీనివాస్ ప్రభు అతలాకుతలం చేసేయకండి, వాళ్ళకి ఇప్పుడు రథయాత్ర సేవలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా జస్ట్ మీ మనసులో పెట్టుకోవడానికి చెప్తున్నాను అంతే. ఒకవేళ ఉంటే ప్రిపేర్డ్గా ఉండొచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు యుద్ధం వస్తుంది, అదేదో మాక్ డ్రిల్ చేశారనుకోండి, జస్ట్ యుద్ధం రావడానికి ప్రిపేర్డ్గా ఉండేటట్టుగా చెప్తున్నాం మేము. యుద్ధం వస్తుందో లేదో ఎలా అయితే అఫ్వానో, యాత్ర జరుగుతుందో లేదో కూడా అంతే తెలియని విషయం. కానీ ఉంటే మాత్రం సెప్టెంబర్ 5, 6, 7, 8వ తారీఖులు
5వ తారీఖు మిలాదున్ నబీ అని ఒకళ్ళ ఫెస్టివల్ అట. ఈద్ అట, సెలవు. తర్వాత రోజు వినాయక నిమజ్జనం సెలవు. దాని తర్వాత ఆదివారం సెలవు. సోమవారం ఒక్కటి కొద్దిగా డుమ్మా కొట్టగలిగితే 4 రోజులు మనం యాత్రకెళ్ళాలి అని అనుకుంటున్నాం. ఎందుకంటే 20వ తారీఖు గురు మహారాజ్ వచ్చేస్తారట మళ్ళీ భారతదేశానికి. అందులోపల మేము సేవలలో ఉండడానికి కోసమని టెంటేటివ్ డేట్స్ ఫ్రైడే, సాటర్డే, సండే, మండే 4 రోజుల యాత్ర ఉండొచ్చు. అది జూలై 1st వీక్‌లో చెప్తాం మేము. కన్ఫర్మ్ అయిందంటే రథయాత్ర అయిపోయాక జూలై 1st వీక్‌లో మనం చెప్తాం. ఇప్పుడు యాత్ర ఉంటుంది అనే విషయం, ఎక్కడ ఉంటుంది, ఏంటి అనే విషయాలని. జస్ట్ డేట్స్ చెప్తున్నా. సెప్టెంబర్ 5, సెప్టెంబర్ 6, సెప్టెంబర్ 7, సెప్టెంబర్ 8. సెప్టెంబర్ 5, 6, 7, 8 ఇవి టెంటేటివ్ డేట్స్. టెంటేటివ్ ప్రదేశం ఏంటండి ప్రభుజీ అని అంటే చెప్తాం మీకు. ఆల్రెడీ చెప్పాము. జైపూర్‌లో అనుకుంటున్నాను రాధా గోవింద దగ్గర యాత్ర చేసుకోవాలని. కానీ మళ్ళీ మనం వెళ్ళి అక్కడ చూసి మిగతా విషయాలన్నీ కన్ఫర్మ్ చేసుకొని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. సెప్టెంబర్ 5, 6, 7, 8వ తారీఖులలో జైపూర్ నగరానికి వెళ్ళి అక్కడ రాధా గోవిందులు, రాధా గోపినాథులు, రాధా మాధవులు, రాధా మదన్ మోహన్లు వీళ్ళందరినీ సేవించుకొని చక్కగా మనం రాధాష్టమి కూడా అక్కడే సెలబ్రేట్ చేసుకుంటాం. రాధాష్టమి రావట్లేదు కానీ మనం అక్కడ సెలబ్రేట్ చేసుకుంటాం. రాధాష్టమి చేసుకొని చక్కగా మనం పూర్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం ఈ యాత్ర. ఇదైతే ప్లాన్. చూద్దాం ఏమవుతుందో. భగవంతుడి దయ. మీరందరూ ప్రార్థన చేయండి అన్ని విషయాలు మంచిగా అయ్యి యాత్ర జరగాలి అని. చాలా సంతోషం. ఒకవేళ ఆ డేట్లలో యాత్ర ఉంటే ఎంతమంది వస్తారు? జస్ట్ చూడ్డానికి ఎంతమంది వస్తారు అని చూడ్డానికి. అచ్చా, చాలా మంది చేయెత్తుతున్నారే. అంటే మన డివోటీస్‌కొక ఓకే. 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 చాలా సంతోషం. వెరీ గుడ్. జస్ట్ ఒక ఎస్టిమేషన్ రావడానికి మనకి ఎంతమంది డివోటీస్ ఆ డేట్స్‌లలో మనం జైపూర్ యాత్రకి రాగలుగుతారు అనే విషయం తెలుసుకోవడం కోసం. ఓకే. వెరీ గుడ్. మన యాత్ర ఆర్గనైజర్స్ చూస్తుంటే వాళ్ళకి అర్థం అవ్వటం కోసం. చాలా సంతోషం. దాని తర్వాత ఎందుకు ఏం చెప్పాం మనం? దేంట్లో యాత్ర గురించి చెప్పాం? మన సాధన ఎటువంటిది? మన యొక్క విశేషాలు ఎటువంటివి? అని తెలుసుకొని దాన్ని బట్టి మనము ఈ భావనలనేవి భగవంతుడి పట్ల ఏర్పాటు చేసుకోగలం. ఇది ఎలా అయితే మూర్ఖులు ఎవరైతే నాస్తికవాదులకి భగవంతుడి యొక్క వైభవం అర్థం కాదో, అలానే భగవంతుడిని ప్రేమించే వాళ్ళకి కూడా భగవంతుడి యొక్క గొప్పతనం తెలియకుండా ఉంటుందట. అలానే భగవద్ అపరాధులకు కూడా శుద్ధ భక్తుల యొక్క వైభవం తెలియకుండా ఉంటుందట. కాబట్టి మనం ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, భాగవతుల పట్ల, పరమ భాగవతోత్తరుల పట్ల తప్పులు మాట్లాడకుండా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు అలాంటివి వినకుండా ఉండాలి. ఎవరైనా మాట్లాడుతున్నామనుకోండి, విన్నారనుకోండి, అది కూడా మన భక్తిని తీసేస్తుంది. తెలుసునా మీకు? కాబట్టి ఒకటి మనం మాట్లాడకూడదు. 2 మనం వినకూడదు. ఇంటర్నెట్‌లలో ఈ మధ్య అయితే భగవద్భక్తుల పట్ల అపరాధాలు చేస్తూ వీడియోలు మహా సర్క్యులేట్ చేస్తున్నారు అందరూ. వీడియోల పైన వీడియోలు ఎవడు చూడట్లేదనుకోండి అలాంటి వీడియోలు.
చాలా నవ్వొస్తది మాకు. కొన్ని కొన్ని వీడియోలు మాకు జనాలు పంపించినప్పుడు అసలు వాడు ఏం మాట్లాడుతున్నాడో వాడికే అర్థం కాదు. కానీ ఈ శుద్ధ భక్తుల పైన వీడియోలు చేసేసి అప్‌లోడ్ చేస్తూ ఉంటారు. ఎవరు చూస్తున్నారు? ఎంతమంది? పట్టుమని 10 మంది కూడా లేరండి వాళ్ళ మాటలు వినేవాళ్ళు. ఆ! వైష్ణవ అపరాధాన్ని ఎవరు వినాలనుకుంటారండి? ఎంత అన్యాయం అసలు. కాబట్టి వాళ్ళు చెప్పేది కూడా అమాయకులకు చెప్తూ ఉంటారు. అమాయకులను పట్టుకొని వాళ్ళకి చెప్తూ ఉంటారు. ఇది అలా, అది ఇలా, ఇది అలా, అది అలా. ఆ! కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆ! మేము ఏ భక్తుడి మనస్సు కూడా పాడయ్యే విధంగా ఎవరు బిహేవ్ చేసినా సరే, వారిని ఊరుకునేది లేదు. గుర్తుపెట్టుకోండి. మీరందరూ ఎంతో శ్రద్ధతో, విశ్వాసంతో ఇంత చక్కటి మార్గంలోకి మంచిగా వస్తున్నప్పుడు, మీ అందరి యొక్క ఫెయిత్ అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ! కాబట్టి మీరందరూ చక్కగా స్వామి యొక్క సేవలో బ్రహ్మాండంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. చాలా ముఖ్యమైన విశేషం. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే. శ్రీకృష్ణ భగవానికి జై. మనం పూర్తి చేసాం. శ్రీకృష్ణుడు ద్వారకకి తిరిగి రావటము అనే ఘట్టం. దీని తర్వాత అయిపోయిందా ప్రభుజీ అంటే అయిపోలేదండి. ఇంకా ఇంకా అద్భుతమైన, సుందరమైన, మహోత్కృష్టమైన భాగాములన్నీ వస్తున్నాయి. చక్కగా మనం శ్రవణం చేస్తూ ఉందాం. కొన్ని అనౌన్స్‌మెంట్స్ చేసి పూర్తి చేస్తాను. ఒకటి మనకి జగన్నాథ రథయాత్ర ఆదిలాబాద్‌లో వైభవంగా మనకి జరగబోతుంది. 28వ తారీఖున. అందరు భక్తులు చక్కగా ప్రార్థన చేయండి. చక్కగా రథయాత్ర జరగాలని. దాని తర్వాత మనకి 7వ తారీఖు అత్యంత ముఖ్యం. ఈరోజు మళ్ళీ మనకి పోస్టర్ రిలీజ్ చేస్తారు. ఆ! అందరూ కూడా స్టేటస్‌లో, ఫ్యామిలీ గ్రూప్స్‌లలో, ఫ్రెండ్స్‌కి అందరికి పంపించండి. ఎవరైతే మొత్తం 18 రోజులు పార్టిసిపేట్ చేస్తారో, 18 రోజులు కరెక్ట్ ఆన్సర్స్ ఇస్తారో వారికి సర్టిఫికేషన్ గూడా మనం ఇస్కాన్ ఆదిలాబాద్ వైపు నుంచి పంపించబోతున్నాం. కాబట్టి మీ అందరికీ కూడా ఈరోజు క్లాస్ అయిపోంగానే భక్తి వినోద్ ఠాకూర్‌లు అయ్యయ్యయ్యో! అన్నిటికంటే ముఖ్యమైన విషయం చెప్పటం మర్చిపోయాను. ఈరోజు భక్తి వినోద్ ఠాకూర్‌ల తిరోభావ దినోత్సవం. మనం ఒకసారి శ్రీల భక్తి వినోద్ ఠాకూర్‌లకి పుష్పాంజలి చేసుకుందాం. పుష్పాంజలి పూర్తి చేసుకుంటే మళ్ళీ మనం మిగతాది చేయొచ్చు. ఒకసారి భక్తి వినోద్ ఠాకూర్‌ల ఫోటో పెట్టండి. అందరూ కూడా మీ దగ్గర పువ్వులుంటే పువ్వులు తీసుకోండి. పువ్వులు లేకపోతే మానసికంగా 3 భాగాల్లో పువ్వులు పెట్టుకోవటం మర్చిపోయాను చెప్పడం మీరందరికి కూడా. పుష్పాంజలి చేసుకుందాం మనం ఒకసారి. అందరూ కూడా చక్కగా సిద్ధమవ్వండి. పుష్పాలుంటే పుష్పాలు పట్టుకోండి. పుష్పాలు లేకపోతే మానసికంగా పుష్ప సమర్పణ చేద్దురు గాని. నమో అందరు నేను చెప్పిన శ్లోకాలు చెప్తూ ఉండండి. భక్తి వినోద్ ఠాకూర్‌లకు పుష్పాంజలి సమర్పణ చేద్దాం. నమో భక్తి వినోదాయ, నమో భక్తి వినోదాయ, సచ్చిదానందనామినే, సచ్చిదానందనామినే, గౌరశక్తి స్వరూపాయ, గౌరశక్తి స్వరూపాయ, రూపానుగవరాయతే, రూపానుగవరాయతే. శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ की జై. ఏష పుష్పాంజలి. ఇలా సమర్పణ చేయండి 7 సార్లు పుష్పాంజలి సమర్పణ చేసి శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ల యొక్క శ్రీచరణముల దగ్గర సమర్పణ చేయండి. ఏష పుష్పాంజలి. శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ की జై. మళ్ళీ చెప్పండి. నమో భక్తి వినోదాయ, సచ్చిదానందనామినే, గౌరశక్తి స్వరూపాయ, రూపానుగవరాయతే. ఏష పుష్పాంజలి. శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ మహాశైకి మూడోసారి. నమో భక్తి వినోదాయ, సచ్చిదానందనామినే, గౌరశక్తి స్వరూపాయ, రూపానుగవరాయతే. ఏష పుష్పాంజలి. శ్రీ భక్తి వినోద్ ఠాకూర్ మహాశైకి జై. చాలా సంతోషం. మనం చక్కగా భక్తి వినోద్ ఠాకూర్ల పుష్పాంజలి కూడా పూర్తి చేసాం. మధ్యాహ్నం వరకు ఉపవాసం.
మధ్యాహ్నం తర్వాత ప్రసాదం స్వీకరించండి, స్వీకరించే వాళ్ళు. అది సంగతి. దాని తర్వాత చూడండి, మనం భక్తి వినోద్ ఠాకూర్ల యొక్క జీవితంలో కూడా చూస్తాము. వారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చెప్పారు, అయ్యా మీరు గురువులు ఎవరైతే గోర్ కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ ఉన్నారో వారి దగ్గర దీక్ష తీసుకునేంత వరకు ఇంటికి రాకు అని చెప్పారు. భక్తి వినోద్ ఠాకూర్లు కావాలంటే ఎవరి దగ్గరైనా ఇంపించవచ్చు కదండి. పూర్వాచార్యులు మహాప్రభు దగ్గర, మహాప్రభు ప్రత్యక్షంగా వచ్చి మాట్లాడేవారు, మహాప్రభు దగ్గర కూడా ఇప్పించేసేయచ్చు. కానీ ప్రత్యక్షంగా గురువుల్ని సేవించు, వారి దగ్గర వినయం పొందు, వారు ఇచ్చేంత వరకు వారి దగ్గర ఉండి దీక్ష తీసుకొని రా అని చెప్తే, ఆయన ఇయ్యను అని అంటే దూకేస్తాను గంగలో అని చెప్పి బ్లాక్మెయిల్ చేశాడు. అప్పుడు అయ్యా రా అయ్యా బాబు నీకు ఇస్తాను దీక్ష అని దీక్ష తీసుకున్నారు. కాబట్టి అది ప్రత్యక్ష గురువు యొక్క సేవ అనేది మనకి చాలా ముఖ్యము. మన సాంప్రదాయం అదే నేర్పించింది. అలానే మనం కూడా ఉండాలి. హరే కృష్ణ. ఇప్పుడు కొంతమంది భక్తులతో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. అంజలి మాతాజీ హరే కృష్ణ. చాలా మంది పిల్లలు కనిపిస్తున్నారు. हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण माता जी, हरे कृष्ण। हरे कृष्ण माता जी, हरे कृष्ण। अब प्रभु जी మా స్టూడెంట్స్ మీకు హరే కృష్ణ చెప్తారండి. హరే కృష్ణ. చాలా సంతోషం. ఏం చదువుతున్నారు మీరు అందరూ? ఇంటర్ ఫస్ట్ ఇయరా? ఓకే, బాగా చదవండి అందరు కూడా. ఆల్ ద బెస్ట్ మీ అందరు. హరే కృష్ణ. చాలా చక్కగా మంచి చదువుకోండి. ఆల్ ది బెస్ట్. చాలా సంతోషం, చాలా సంతోషం మాతాజీ. పిల్లలందరికీ మంచి విషయాలు నేర్పిస్తున్నారు. మీకు చాలా అదృష్టం, ఒక భక్తురాలైన టీచర్ మీకు ఉండటం అనేది చాలా అదృష్టం మీకు. హరే కృష్ణ. ఓకే, చాణక్య ప్రభు హరే కృష్ణ. ప్రభు హరే కృష్ణ ప్రభు. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మాతాజీ పిల్లలందరూ బాగున్నారా? అందరు బాగున్నారు ప్రభు. హరే కృష్ణ. హరిబోల్ హరిబోల్. చెప్పండి ప్రభు. మాతాజీ కూడా మన ఏకాదశి నుంచి 16 రోజులు స్టార్ట్ చేసింది ప్రభు. నిజీర ఏకాదశి. వండర్ఫుల్, వెరీ గుడ్. హరిబోల్. ప్రభు 2 వినపాలి ప్రభు నా దగ్గర నుంచి. ఒకటి మనము 7th నుంచి భగవద్గీత క్లాస్ చెప్తున్నాం కదా, దాన్ని పాంప్లెట్స్ రూపంలో ఈ జగన్నాథ యాత్రకు చాలా మంది వస్తారు కదా, సో మనం వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ చేస్తే ఇంకొంచెం ఎక్కువ మందికి మనం చెప్పొచ్చు ప్రభు. అది ఎక్కడ పంచుతారు అంటే రథయాత్రలో చాలా మంది ఉంటారు. ఏ రథయాత్రలో? జగన్నాథ యాత్ర బాబు. ఎక్కడ, ఏ ప్రదేశంలో? మొత్తం ఏపీలో అన్ని చోట్ల బాబు, ఎక్కడ ఉంటే అక్కడ. ఆ పని చేశారనుకోండి మన క్లాస్ నడవదు. కానీ ప్రభు ఎక్కువ క్రియేట్ చేస్తాము. పర్వాలేదులేండి ప్రభుజీ, అది అవసరం లేదు. మనం ఆదిలాబాద్లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము, అలానే మనం ఆన్లైన్లో పాంప్లెట్స్ రూపంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అంతవరకు సరిపోతుంది. పర్సనల్గా ఎవరికి రథయాత్రలు డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది కన్ఫ్యూజన్ ఏర్పాటు చేస్తుంది. మనం ఇస్కాన్ ఆదిలాబాద్ వైపు నుంచి ఈ కోర్స్ కండక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడే డిస్ట్రిబ్యూట్ చేయడం సరిపోతుంది అనమాట. మీరు జస్ట్ ఆన్లైన్లో మీకు తెలిసిన వాళ్ళకి పంపిస్తే సరిపోతుంది. ఎందుకంటే రథయాత్రకి డివోటీస్ వస్తారు. ఇది డివోటీస్ కోసం కాదు, అవుట్ సైడర్స్ కోసం. ప్లస్ ఒక్కొక్క టెంపుల్లో వాళ్ళ టెంపుల్లో ఉండే లోకల్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి కాబట్టి మనవి అవి అన్ని కలిసి కిచిడి అయిపోతుంది. కాబట్టి మనం బెటర్ వి ఓన్లీ గివ్ ఇట్ టు మనకి తెలిసిన వాళ్ళకి ఆన్లైన్లో ఇవ్వటమే బెటర్. ఫిజికల్ కాపీస్ పంచడం అనేది నాట్ ఏ వెరీ ఐడియలిస్టిక్ ఐడియా. ఓకేనా? హరే కృష్ణ ప్రభు. ఇంకేదో 2 వినపాలన్నారు. ఇంకో వినపం ఏంటి ప్రభు? ఇది అయిపోయినాక నెక్స్ట్ జూమ్ కు మాకు ప్లేస్ ఉంటా లేదు. ఈ లోపల మనం జూమ్ 2000 కో 5000 కో కెపాసిటీ పెంచితే బాగుంటుంది. జూమ్ యాక్చువల్గా 1000 తర్వాత కెపాసిటీ పెరగాలి అని అంటే వెబినార్ అని ఉంటుంది, 10,000 కెపాసిటీ ఉంటుంది. కానీ దాన్ని హ్యాండిల్ చేయటం కొద్దిగా కష్టమట అని చెప్తున్నారు. దానిపైన వర్క్ చేస్తున్నాము. ఒకవేళ మనకి ఆ 10,000 కెపాసిటీ తీసుకోగలిగితే అది మిగతా ఎప్పటికి కూడా మనకి కంగారు లేకుండా ఉంటుంది. ఎందుకంటే ప్రతిరోజు 1000 మంది దాటిపోతున్నారు. కొంతమంది కంప్లైంట్ చేస్తున్నారు, ప్రభుజీ రాలేకపోతున్నాం క్లాస్లో కానీ. కాబట్టి చూసే ప్రయత్నం చేద్దాం. దాన్ని బట్టి ఎలా చేయాలో ప్రయత్నం చేద్దాం. ఆ వెబినార్లో కొన్ని సెట్టింగ్స్ వేరేగా ఉంటాయి. జనాలు అంటే ఓపెన్ చేసి మాట్లాడలేమన్నమాట. కాబట్టి అందుకోసమని కొద్దిగా చూసుకొని సెలెక్ట్ చేసుకోవాలి.
ఎవరికైనా జూమ్లో అనుభవం ఉంటే ఎలా చేయొచ్చు దీన్ని? ఇంకొక 1000 కెపాసిటీ పెంచాలని మా భావన. దాన్ని ఎలా పెంచవచ్చు? ఏదైనా ట్రిక్ ఉన్నదా? లేదా 2 సిస్టమ్స్ని కనెక్ట్ చేయటం ఎలా ఏంటి అనేది అర్థం కావట్లేదు. కాబట్టి ఎవరికైనా ఉంటే మన శ్రీనివాస్ ప్రభు కాంటాక్ట్ అవ్వచ్చు, ఎలా చేయొచ్చు అనే విషయం టెక్నాలజికల్ వైజ్గా. ఓకే, థ్యాంక్ యూ ప్రభు ఫర్ యువర్ నైస్ ఐడియాస్. ఫస్ట్ సెకండ్ అయితే మనం వర్క్ చేస్తున్నాం, ఫస్ట్ వద్దు. ఇట్ మే క్రియేట్ కన్ఫ్యూజన్స్. ఓకే, శ్రీరామ హరే కృష్ణ ప్రభుజీ. స్కూల్ లేదా ఈరోజు? సెలవులు ఇచ్చారు ఇవాళ నుంచి. ఎన్ని రోజులు సెలవులు నానా? 2 months. 2 months హాలిడేసా? అమ్మో, ఇప్పుడే వెళ్ళావు, స్కూల్ స్టార్ట్ అయింది అప్పుడే హాలిడేసా? బాగుందండి స్కూల్. పర్వాలేదు ప్రభుజీ. చెప్పు నాన్న, ఏంటి డౌట్? అంటే మా ఫ్రెండ్ భక్తి వృక్షాలు అడిగాడు. ఆ అంటే ఆ శ్లోకం ఉండే, అంటే భగవద్గీత తప్ప ఇంకే వేద ఏ బుక్ అవసరం లేదు అన్నారు కదా. మరి తను అన్నాడు, మరి భాగవతం చైతన్య చరితామృత అదేమైందని అన్నాడు. ఓకే, యాక్చువల్గా భాగవతం భగవద్గీత సరే, నువ్వు అన్నది శంకరాచార్యులు వారు చెప్పిన శ్లోకం, ఏకో శాస్త్రం దేవకీ పుత్ర గీతం, అదే శ్లోకం కదా నాన్న? ఏకో దేవః దేవకీ యస్య పుత్రః, ఏకో శాస్త్రం దేవకీ పుత్ర గీతం, ఏకో మంత్రః తస్య నామాని యాని, ఏకస్య సేవ తస్య దేవస్య సేవ అని శంకరాచార్యులు వారు చెప్పారు. ఎందుకోసం అట అనంటే, ఎవరికైతే భగవతత్వం పరిపూర్ణంగా అర్థం అవ్వాలి, ఎవరైతే ఆధ్యాత్మికం అవ్వాలి అనుకున్న వాళ్ళకి భగవద్గీత సరిపోతుందట. భగవద్గీతని సరిగ్గా అధ్యయనం చేస్తే భగవంతుడి పట్ల ప్రేమ ఎలా కలగాలో కూడా తెలుస్తుందట. కానీ అలాంటి ప్రేమించిన భక్తులు ఎక్కడున్నారు? వారి యొక్క జీవితం ఏమిటి? ఇప్పుడు చూడనా, మనకి ఏదైతే కాలేజీలోకి వెళ్తామో కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఇంత సిలబస్ ఇస్తారు, ఇది 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 ఇలా చదువుకోండి అని. ఈ మాత్రం చదువుకుంటే సరిపోతుంది. కానీ ఇంకా ఇంకా బాగుపడాలి అని అనుకునేవారు బయట నుంచి ఇంకా పుస్తకాలు తెచ్చుకొని మరి మా ఫ్రెండ్స్ని చూస్తుండే. నేనైతే ఎంత చెప్పా అంత చదివేవాడిని అండి, ఇంకెక్కువ చదివేవాడిని కాదు. కానీ మా ఫ్రెండ్స్ కొంతమంది వాళ్ళకి ఇంట్రెస్ట్ బట్టి ఇంకా పుస్తకాలు అక్కడి నుంచి ఇక్కడి నుంచి తెచ్చుకొని మరి ఈ గైడ్ ఆ గైడ్, ఈ ఆథర్ ఆ ఆథర్, ఒకటే టెక్స్ట్ బుక్ 2-3 ఆథర్లు తెచ్చుకొని చదువుకుంటుండేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఫుల్ డీప్గా నాలెడ్జ్ లోపలికి వెళ్ళాలి. మార్కులు పాస్ అవ్వడానికి, మంచి మార్కులు రావడానికి ఒక పుస్తకం సరిపోతుంది. కానీ ఇంకా 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 లోతుగా వెళ్ళి అన్ని విషయాలు నేర్చుకోవడానికి ఇంకా పుస్తకాలు ఎలా అయితే అవసరమో, మానవుడు తరింపచేయడానికి భగవద్గీత కేవలం అవసరం, చాలు. కానీ మనము కేవలం ముక్తి పొందాలనుకోవట్లేదు, భగవంతుణ్ణి అపరిమితంగా ప్రేమించాలనుకుంటున్నాం. కాబట్టి ఆ అపరిమితమైన ప్రేమను మనకు కలిగేటట్టుగా చేసేది భాగవతం, చైతన్య చరితామృతం, భక్తిరసామృత సింధు, ఉపదేశామృతం ఇత్యాది గ్రంథములు. కాబట్టి వీటన్నిటితో పాటు ఎప్పుడైతే భగవద్గీతను అధ్యయనం చేస్తామో ఇంకా ఇంకా మనకు లోతుగా ఆ డెప్త్ అనేది తెలుస్తూ వస్తుంది. చాలా ముఖ్యం. ఓకేనా? ఎంత మంచి ప్రశ్న అడిగావు నాన్న శ్రీరామ. హరే కృష్ణ. ఇంకెవరున్నారు? చాలా మంది ఉన్నారు, కానీ మనం కొత్త వాళ్ళకే ఆపర్చునిటీ ఇస్తామండి, వేరే వాళ్ళకి ఆపర్చునిటీ ఇయ్యం. న్యూ అని పెట్టుకున్న వాళ్ళకి మాత్రమే మనం ఆపర్చునిటీ ఇస్తాం. ఫస్ట్ అన్ని న్యూ అయిపోయాకే మిగతా వాళ్ళందరూ. ప్రతిభా మాతాజీ హరే కృష్ణ. మా పాప మాట్లాడతానని అడిగింది, దానివల్ల నేను హ్యాండ్ రైజ్ పెట్టాను. హరే ప్రభుజీ కృష్ణ హరే కృష్ణ నాన్న, చెప్పనానా? చెప్పు. హరే బోల్. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పిందా? మాట్లాడేసావా? థ్యాంక్ యూ. హరే కృష్ణ, వెరీ గుడ్. అన్నిటికంటే బెస్ట్ మాట మాట్లాడి, సాధువుని గురువులను చూసినప్పుడు హరే కృష్ణ చెప్పాలి, అంతే, ఇంకేం చెప్పకూడదు. ఓకే, సుశీల మాతాజీ అట న్యూ అని ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ చెప్పండి.
చాలా రోజులు అవుతుంది. 5 నెలల నుంచి ట్రై చేస్తున్నా మాతాజీ. హ్యాండ్ రైజ్ ఐ- చేస్తున్నా. 5 మిస్ నెలల అవుతుంది. నుంచి ట్రై చేస్తున్నారట చూడండి. అవును ఎస్ మాతాజీ. చెప్పండి. మాది చెండుగుండ ప్రభుజీ. భద్రాచలంకి ఒక 70 కిలోమీటర్లు ఉంటది చెండుగుండ ప్రభుజీ మాది. ప్రభుజీ మాతాజీ వింటున్నాను, చెప్పండి. చాలా మాకు టెన్షన్ ఉంది ప్రభుజీ మీతో మాట్లాడటానికి కొత్తగా ప్రభుజీ. కానీ ఇవాళ మా పెళ్లి రోజు, మీ ఆశీస్సులు మాకు ఉంటే అచ్చా, మీ చాలు పెళ్లి ప్రభుజీ. రోజా? చాలా సంతోషం మాతాజీ. వెరీ హ్యాపీ కృష్ణ కాన్షియస్ మ్యారేజ్ యానివర్సరీ. మీకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. భక్తులందరూ కూడా మీకోసం ప్రార్థన చేస్తారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ. ఓకే. శివాని మాతాజీ, శివాని రమేష్ అని ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ. ఈమె శ్లోకం భగవద్గీత మొదటి శ్లోకం చెప్తుంది ప్రభుజీ. చెప్పు నాన్న. ధర్మక్షేత్ర చెప్పు. హరే కృష్ణ హరే కృష్ణ చెప్పు. శ్లోకం చెప్పు. భయపడిపోయింది ఒక్కసారి మీరు సడన్ గా చెప్పేసరికి. పర్వాలేదులే నాన్న, పర్వాలేదు. శ్రీవాణి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. మీతో సెకండ్ టైం ప్రభుజీ మేము మాట్లాడటము. చాలా చాలా థ్యాంక్స్ ప్రభుజీ అన్మ్యూట్ చేసినందుకు. ప్రభుజీ ఒక రిక్వెస్ట్ ప్రభుజీ. యాక్చువల్గా ఇవాళ మా మామయ్య స్వర్గస్థులైనారు. ఆయన కోసం కొంచెం హరే కృష్ణ మంత్రం జపిస్తారు ప్రభుజీ. కొంచెం తప్పకుండా అందరు భక్తులు చెప్తారు మాతాజీ. అందరు భక్తులు హరే కృష్ణ మహామంత్రం చెప్దా ఒకసారి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. తప్పకుండా ప్రార్థన చేసి భక్తులందరూ కూడా ప్రార్థన చేశారు. వారి పేరేంటి మాతాజీ? చెన్నయ్య ప్రభుజీ. ఏం పేరండి? చెన్నయ్య గారు. మేము భగవద్ ఆరాధనలో కూడా నృసింహస్వామికి నివేదన చేస్తాం. తప్పకుండా. హరే కృష్ణ. శ్రీకృష్ణ భగవానికి జై. సరే, అయితే ఈరోజు మనం ప్రవచనాన్ని ఇక్కడ పూర్తి చేసుకుందాం. మనకి ఈరోజు రథయాత్ర సేవలు ఉన్నాయి. రథయాత్ర సేవలలో మేము నిమగ్నం అవ్వాలి. సరే, హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్కి జై. అనంత కోటి వైష్ణవ భక్త వృందకి జై. జై జై శ్రీ రాధేశ. భక్తి వినోద్ ఠాకూర్ల ప్రవచనం ఉంటుంది, చక్కగా శ్రవణం చేయండి. హరే కృష్ణ.